సాధారణంగా సిడ్నీలో టెస్ట్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఇది తక్కువలో తక్కువ 4 రోజులైనా పోతది. ఎందుకంటే సిడ్నీలో మనం హిస్టరీ తీసుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు బ్యాటర్స్ ఫ్రెండ్లీగా ఉంటది. సో, మన ఇండియా వాళ్ళకి సిరీస్ కనీసం లెవెల్ చేయడానికి మంచి అవకాశం ఉంటదని చాలా హోప్స్‌తో సిడ్నీ టెస్ట్‌లోకి చాలామంది ఒక సగటు భారత అభిమానులు ట్యూన్ అయిన వాళ్ళు నేను గూడా ఒకడిని. కానీ అన్‌ఫార్చునేట్‌లీ 2½ డేస్‌లోనే మొత్తం అసలు సిడ్నీలో 2½ డేస్ టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ అవ్వడం అనేది నాకసలు రీసెంట్‌గా ఎప్పుడు రీసెంట్ మెమరీలో గుర్తే లేదు. సో, మరి నేను షాక్ అయినంతగానే రాహుల్ గూడా షాక్ అయ్యాడా? అసలు ఈ రిజల్ట్‌ని చూసి లేదంటే ఎక్స్‌పెక్టెడా? తెలుసుకుందాం. సో, హలో అండ్ వెల్కమ్ టు అవర్ లేటెస్ట్ ఎపిసోడ్. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టే మేము సిడ్నీ టెస్ట్ అండ్ అలాగే మన సిరీస్ మొత్తం గురించి మాట్లాడబోతున్నాం. సో, వెల్కమ్ రాహుల్. సిడ్నీ టెస్ట్ గురించి ఆ 2½ డే నువ్వు ఎంతవరకు ఫాలో అయ్యావు? అండ్ వాట్ వాస్ ద పిచ్ లైక్? నాకు ఎస్సీజీ అన్నిటికంటే ఫేవరెట్ గ్రౌండ్ ఆస్ట్రేలియాలో. నాకు చాలా ఇష్టం న్యూ ఇయర్స్ టెస్ట్ చూడడం అనమాట. ఆ స్టాండ్స్ కానీ గ్రీన్ కలర్ లేడీస్ స్టాండ్ మెంబర్స్ వెళ్ళి చాలా అందంగా ఉంటాయి. సో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ వెన్యూస్ అనమాట. కానీ ఆ పిచ్ చూడంగానే తేడా కొట్టేసింది నాకు. అంత గ్రీన్ పిచ్ నువ్వు ఏదో మామూలుగా న్యూజిలాండ్లో చూస్తాం అట్లా పొద్దున్నే అది గ్రీన్గా ఉంటుంది. కానీ తర్వాత చూస్తే బ్రౌన్ అయిపోయి మంచిగా ఫ్లాట్ అవుట్ అవుతుందేమో అని అనుకున్నా నేను. బట్ చూసుకుంటే ఒక రోజు తర్వాత ఇంకా పెరిగిందే తప్పితే అక్కడ సీ మూమెంట్ పేసు ఏం తగ్గలేదు. ఐ థింక్ క్యూరేటర్ కూడా ఒప్పుకున్నాడు, ఏదో నేను తేడా కొట్టింది, ఇది ఏదో చేయబోయి ఏదో జరిగింది. ఎందుకంటే ఈ చాలా కాలంగా సిడ్నీలో నువ్వు అన్నట్టు బోరింగ్ టెస్ట్ క్రికెట్ ఉంటుంది, ఏంటి రిజల్ట్స్ తక్కువ, డ్రాలు అవుతాయి, అది ఇది అని చెప్పేసి సరే కొంచెం ఏదో వెరైటీ ట్రై చేద్దామని చెప్పి చేశారట. సో అది మనం ఉన్న సిచ్యువేషన్లో యాక్చువల్గా మనకి హెల్ప్ అయ్యేదేమో అనుకున్నాను నేను. ఫస్ట్ డే మనం ఒకటే ఎండింగ్ లో బాల్ ఇట్లా నీకు సీమ్ మూమెంట్ అంత ఉంటే సర్లే మనం కూడా ఎట్లనో అట్లా వాళ్ళని తక్కువ కాల్ అలౌట్ చేయొచ్చాము అనుకున్నా కానీ, బట్ అట్లా చేయగలిగినా కానీ పెద్ద లీడ్ ఇవ్వకుండా, బట్ మనం ఈ సిరీస్ మొదటి నుంచి అనుకున్నదే ఒకటి అయింది. సో ఐ థింక్ దట్ వాజ్ ద డిటర్మెంట్. 2-2 అవ్వడానికి అక్కడ ఛాన్స్ ఎగిరిపోయింది నాకు తెలిసి. ఆ రీజన్ ఏంటో మనందరికీ తెలుసు. సో బుమ్రా బ్యాక్ స్పాజమ్స్తో ఎప్పుడైతే సెకండ్ డే రోజు స్కాన్స్కి వెళ్ళి తర్వాత వచ్చేసి ఇక నా వల్ల కాదు బ్రో అని చెప్పేసి చేతులు ఎత్తేసాడు, అప్పుడే ఒక రకంగా మనం ఇంకా మ్యాచ్ గెలవడం అయితే ఇంపాసిబుల్ అని అనుకున్నాను నేను. సో దట్స్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. బట్ పిచ్ ఎంత సర్ప్రైజ్ చేసిందో మన టీం సెలెక్షన్ కూడా అంతేనంటే సర్ప్రైజ్ చేసింది. అసలు ఏంది అది, ఎందుకని ఇద్దరు స్పిన్నర్లు ఆడిచ్చారు? బ్యాటింగ్ కోసం ఆడిచ్చారా ఎక్స్ట్రా స్పిన్నర్ని? సుందర్ బ్యాటింగ్ కోసం దేని గురించి అని చెప్పి ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడిచ్చారు? నిజంగా రాహుల్, నీకొచ్చిన అనుమానమే చాలా మంది అభిమానులకు వచ్చింది. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్‌ని పోనీ ప్యూర్ తన సుప్రీం బ్యాటింగ్ స్కిల్స్ కోసం సెలెక్ట్ చేసుంటే, మరి జడేజా కంటే కింద ఉంచడం ఎందుకు బ్యాటింగ్‌కి? అంటే సుందర్‌ని మామూలుగా అండర్ 19 డేస్‌లోంచి తను టాప్ ఆర్డర్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ మామూలుగా టీఎన్‌పీఎల్‌లో గాని, ఇంకా అలా వేరే లీగ్స్‌లో తను టాప్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. సో, తనని జడేజా కంటే కింద పంపించడానికి రీజన్ ఏంటనేది మరి చాలా మందికి అర్థం కాలేదు. అండ్ నువ్వు చెప్పినట్టుగానే అందరికీ ఆ సెలక్షన్ డైలమా అనేది జనరల్‌గా ఈ మ్యాచ్‌లో అసలు సర్ఫేస్ చూడగానే అర్థమైంది. అంటే మనకి ఫస్ట్ డేనే కంప్లీట్‌గా పిక్చర్ వచ్చింది. ఇది స్పిన్నర్‌లకి కాదు, ఖచ్చితంగా పేసర్లుంటే డెఫినెట్‌లీ ఎడ్జ్ ఉంటదని మనకి అనిపించింది. అండ్ అనుకున్నట్టుగానే జరిగింది. అండ్ స్కాట్ బాలండ్ అసలు తను మామూలుగా ఈ సిరీస్‌లో హేజల్‌వుడ్‌కి ఇంజ్యూరీ అవ్వడం వల్ల తనకి అండ్ తన ఓన్ పర్సనల్ ఫార్మ్ అండ్ అలాగే హేజల్‌వుడ్ ఇంజ్యూరీ కూడా కలిసొచ్చింది. కానీ అసలు ఈ సిరీస్ మొత్తంలో తన బౌలింగ్ చూసుకుంటే ఒక విధంగా అసలు యావరేజ్ చూసుకుంటే ఐ థింక్ జస్‌ప్రీత్ బుమ్రా తర్వాత తనకే నెక్స్ట్ బెస్ట్ యావరేజ్ ఉన్నట్టుంది. సో, తన బౌలింగ్ గురించి ఏం చెప్తావు? తన బౌలింగ్ అండ్ తన ఇంపాక్ట్ ఈ సిరీస్ మొత్తం గురించి? ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ వాళ్ళకి కమిన్స్తో పాటు నాకు తెలిసి బౌలర్ ఇద్దరు. స్టార్క్ కొంచెం అంటే ఎంతైనా యూ గెట్ ఫ్రమ్ స్టార్క్, బట్ వీళ్ళిద్దరు వల్లనే నీకు అంటే క్రూషియల్ మూమెంట్స్లో వికెట్స్ తీసింది మాత్రం కమిన్స్ సిరీస్ మొత్తం. అండ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడింది నీకు 3 మ్యాచ్లే బౌలెండ్ చూసుకుంటే. 2 మ్యాచ్లే, 3 కూడా రెండా 3 సెకండ్ టెస్ట్ మ్యాచ్, థర్డ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్, 4th 5th ఆడాడు.
కానీ నీకు ఎక్కడా రిజర్వ్ బౌలర్లా కనిపించలేదు బౌలర్. అండ్ ఈ పిచ్ మీద అయితే తనైతే డెడ్లీగా ఉండే బౌలింగ్. తన కోసమే తయారు చేసినట్టుండే. ఎందుకంటే ఆ పిచ్ మీద పడి బాల్ స్వింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వింగ్ ఉంది అక్కడ. స్వింగ్ అయితూ బాల్ నువ్వు పడి డైరెక్షన్ చేంజ్ వస్తుంది. నువ్వు గమనించావు లేదా రాజు, నువ్వు చాలా బాల్ ఈ మ్యాచ్ నాకు తెలిసి ఇది చాలా టఫ్ పిచ్, టఫెస్ట్ పిచ్. ఈ టోర్నమెంట్ మొత్తంలో దిస్ వాజ్ ద టఫెస్ట్ పిచ్. నాకు సౌత్ ఆఫ్రికాలో కొన్ని పిచ్చులు ఉంటాయి కదా, అవి గుర్తొచ్చాయి నాకు. వేటి మీద అయితే నీకు 50 ఆల్అవుట్లు టీము, ఒకటి 50, ఒకటి 80 ఆల్అవుట్ అయితే ఇంకోటి 50 ఆల్అవుట్లు అవుతారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా సౌత్ ఆఫ్రికాలో. అట్లాంటి పిచ్ తయారైంది ఇక్కడ. సో ఆ పిచ్ మీద బౌలర్ లాంటి బౌలర్కి నువ్వు ఇంకా గుడ్ లక్. ఇంకా అట్లాంటి బౌలర్ నేను మీద ఆడుతూ, ఎస్పెషల్లీ ఇక మన బ్యాటింగ్ ఆర్డర్స్ లో ఆన్ కాన్ఫిడెన్స్, ఎస్పెషల్లీ అవర్ కింగ్ కోహ్లీ. తనకి ఎట్లాంటి బౌలర్ అయితే ఉండొద్దో అట్లాంటి బౌలర్, అట్లాంటి పిచ్చే ఉండే. సో ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ ఎన్నిసార్లు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అవుట్ అయినా కానీ ఇక్కడైతే నేను క్షమించేస్తాను. ఎందుకంటే తను ఎంత ట్రై చేసినా కానీ బౌలర్ వాస్ టూ గుడ్. అండ్ నీకు ఏం చేయట్లే బౌలర్, ఒక లెంత్ పట్టుకున్నాడు. ఆ లెంత్ లో వేస్తూనే ఉండే గుద్దు వేస్తున్నాడు. అక్కడ పేస్ కూడా పెద్ద ఉండదు. నీకు బౌలర్ గమనిస్తే నీకు 140 బిలోనే ఉంటుంది. అందుకే కీపర్ కూడా నీకు ముందుకు వచ్చి చేస్తాడు. నీకు అర్లీ 130 ఉంటుంది. బట్ ఏంటంటే ఆ హైట్ మీద నుంచి నువ్వు కొడుతున్నావు అనుకో, నీకు ఆ సీ మూమెంట్ ఆఫర్ చేస్తున్న పిచ్ మీద నీకు విత్ బౌన్స్ అండ్ మూమెంట్, ఐ థింక్ దట్స్ అన్ప్లేయబుల్. మనం చూస్తుంటే జయస్వాల్కైతే ఆన్సర్లే లేవు ఈ టెస్ట్ మ్యాచ్ నీకు బౌలర్ మీద. నీకు నువ్వు ఏ ఇండియన్ బ్యాటర్ అయితే కొంచెం టాప్ ఆర్డర్లో ఎవరైతే నీకు ఆస్ట్రేలియా మీద ఈ సిరీస్ బాగా ఆడారని చూసుకుంటే జైస్వాల్ ఒక్కడే. అండ్ తనైతే కంప్లీట్లీ అవుట్ ప్లే అయిపోయాడు. నీకు ఈవెన్ కేఎల్ రాహుల్ని అయితే కంప్లీట్గా వాళ్ళు రీడ్ చేసేసారు. కానీ అండ్ దట్ ఈస్ వెరీ సాడ్ థింగ్. బట్ బౌలెండ్ అయితే ఐ థింక్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తను కాకపోయినా కానీ, బట్ ఐ థింక్ హిస్ ఫ్యాక్టర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు హేజల్వుడ్ ఇంజూరీ అయిన తను వచ్చి తను కవర్ చేయడము అడిలైడ్లో, తర్వాత మళ్ళీ నీకు ఎంసీజీలో ఆఫ్ కోర్స్ హీ వాజ్ ద మెయిన్ రీజన్ దే వన్. ఇక ఇక్కడైతే ఇంకా నీకు చెప్పక్కర్లే 10 వికెట్స్ తీయడం అంటే ఐ థింక్ దిస్ ఈస్ హిజ్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మనం. బట్ ఐ థింక్ స్పెషాలిటీ ఇన్ బౌలర్ అంటే కమిన్స్ లాగా డిఫరెంట్ వేస్ లో అవుట్ చేయడం అనే సీన్ ఉండదు బౌలర్కి. కమిన్స్ ఇప్పుడు చూస్తే నువ్వు పోయిన టెస్ట్ మ్యాచ్ పంతను అవుట్ చేయడానికి స్లోవర్ బాల్ బౌన్సర్ వేసాడు సడన్ గా మనం అనుకోని టైంలో. అట్లాంటి ట్రిక్స్ ఏమి ఉండవు ఇక్కడ. బట్ ఒకే లెంత్ లో పిచ్చులో ఏమున్నా సరే గుద్ది వేస్తే ఆ హైట్ నుంచి వస్తుంది అనే భావంతో బౌలింగ్ చేస్తే ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ ఆస్ట్రేలియన్ కండిషన్స్ బౌలర్ నాకు తెలిసి. హేజల్వుడ్ కంటే ఈజ్ బెటర్ నన్ను అడిగితే కొన్ని విషయాల్లో. బట్ హేజల్వుడ్ కన్సిస్టెన్సీ అండ్ లాంజెవిటీ ఉంది. అండ్ హేజల్వుడ్ ఆస్ట్రేలియా బయట కూడా బౌలింగ్ బాగా వేస్తాడు. బట్ బౌలెండ్కి ఆ రికార్డ్ ఇంకా లేదు. యా రాహుల్, నువ్వు జైస్వాల్ డిస్మిసల్ గురించి కూడా మెన్షన్ చేసావు. అంటే జైస్వాల్ మామూలుగా ఈ సిరీస్లో మనం చూసాం ఒక ట్రెండ్. తను ఎక్కువ ఫీట్ యూస్ చేసి ఆ స్వింగ్ని, సీమ్ మూమెంట్ని నెగేట్ చేయడానికి తను అదొక టాక్టిక్గా యూస్ చేయడం చూసాము. స్కాట్ బాల్ని తను వేసే ఫస్ట్ బాలే జైస్వాల్కి ఐ థింక్ ఆబ్వియస్లీ వాళ్ళు క్లిప్పింగ్స్ అవన్నీ చూసి ముందుగానే ఒక ప్లాన్తో వస్తారు కదా, అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు అనమాట. ఏం చేశాడంటే ఆ లెంత్ అనేది నార్మల్గా తను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఇంకా షార్ట్ వేసాడు. సో మనోడేమో ఎప్పుడు ఆ ఫార్వర్డ్ మూమెంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు షోల్డర్ అనేది అలా డిప్ అవుతుంది. అండ్ ఆ టైంలో నువ్వు నీ రిస్ట్ని డ్రాప్ చేయడం కానీ, బ్యాట్ని వెంటనే విత్డ్రా చేయడం ఇదంతా ఇంపాసిబుల్. ఎందుకంటే షఫ్లింగ్ చేస్తున్నప్పుడు ఒక మొమెంటం ఉంటుంది బాడీలో. సో ఆ టైంలో నువ్వు నీ బాడీలో ఏ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయాలని కొంచెం కష్టమవుతుంది. సో అదే జరిగింది ఎగ్జాక్ట్గా. స్కాట్ బాలండ్ వచ్చేసి తను జైస్వాల్ షఫల్ అవుతాడని ముందుగానే ఊహించినట్టున్నాడు. సో లెంత్ వచ్చేసి బాగా షార్ట్ వేసాడు అనమాట. తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే షార్ట్ వేసాడు. సో ఆటోమేటిక్గా జైస్వాల్కి ఇంకా స్క్వేర్ అప్ అయిపోయాడు. స్లిప్ కార్డన్లో క్యాచ్ ఇచ్చాడు. ఒకసారి క్యాచ్ ఇంకోసారి అట్లాంటి లైన్ వేసి బౌల్డ్ చేసాడు. స్టంప్ మీద వేసి అది నీకు ఏంటది ఎట్లా తిరిగింది, అది ఆఫ్ స్పిన్నర్ లాగా తిరిగింది బాల్. అది అదే కదా. అంటే పక్కా ఈ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా వాళ్ళు యూనో చాలా బాగా హోంవర్క్ చేసినట్టు మనకు క్లియర్ కనబడుతుంది. అండ్ అదేవిధంగా ఇంకా కోహ్లీ డిస్మిసల్స్ గురించి పెద్దగా యాడ్ చేయడానికి అయితే ఏం లేదు. కానీ రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో తను తీసుకున్న అప్రోచ్ పైన అయితే చాలా విమర్శలు ఇలాంటివి వినపడ్డాయి. అంటే సాధారణంగా పంత్ న్యాచురల్గా తను ఎలా ఆడతాడో అలా కాకుండా కంప్లీట్ ఆపోజిట్గా ఆడినట్టు అనిపించింది. అండ్ అలాగే లైక్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి అది రియాక్షన్గా తీసుకోవచ్చా, లేదంటే కోచ్ దగ్గర డ్రెస్సింగ్ రూమ్లో నుంచి ఏదైనా తనకు ఏమైనా కొంచెం హార్ష్ వర్డ్స్ లాంటివి ఏమైనా
అట్లాంటి మెసేజ్ ఏమైనా వెళ్ళిందా అనేటువంటి డౌట్స్ వచ్చినాయి కొంతమందికి. కానీ చూసుకుంటే అదే కదా నీకు రిషబ్ పంత్ దగ్గర 2 ఐ మీన్ యాహ్! తను న్యాచురల్‌గా ఆడేటప్పుడు హీస్ సమ్‌వన్ హూ లైక్స్ ప్లేయింగ్ ది అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది అందరికీ తెలుసు. కానీ ఒకవేళ వికెట్ ఆపుకోవాలి అనే ఇది యాటిట్యూడ్‌తో ఆడితే తన దగ్గర ఆ స్కిల్ కూడా ఉందనేది చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. సో, అది లైక్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 3-4 బాడీ బ్లోస్ తీసుకున్నాడు. దగ్గర దగ్గర అంటే నార్మల్‌గా తను బౌన్సర్‌లు అట్లాంటి షార్ట్ బాల్స్ వచ్చినప్పుడు తను రియాక్టివ్ షాట్స్, పుల్ షాట్స్, హుక్ ఇట్లాంటివి ఆడతాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చాలా రిస్ట్రెయిన్డ్ వెర్షన్ ఆఫ్ రిషబ్ పంత్‌ని చూసాం మనం. సో, అండ్ అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో తన ఇంపాక్ట్ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చి రాగానే ఫస్ట్ బాల్ స్కాట్ బాలండ్‌ని తన తలపైన 6 కొట్టాడు. సో, ఐ థింక్ అసలు మనకి ఈ టెస్ట్ మ్యాచ్‌లో కొద్దో గొప్పో గెలుస్తాము అనేటువంటి కొంచెమైనా ఆశ తెప్పించింది నాకు తెలిసి ఆ రిషబ్ పంత్ ఇన్నింగ్సే. ఆ ఇన్నింగ్స్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఆ పిచ్ పైన అసలు రిషబ్ పంత్ నాక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సెంచరీ. ఏమంటావు రాహుల్? డెఫినెట్లీ ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫుల్ పోరాటం చేశాడు. ఇక నేను వికెట్ ఇవ్వను, గవాస్కర్ గారు గర్వపడేలా నేను ఆడతా అన్నట్టు ఆడాడు. అండ్ హీ ట్రైడ్ ఇస్ బెస్ట్, చాలా బాగా ఆడాడు. నేను చూసా కూడా, నీకు షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ వేసి తన బాడీ బ్లోస్ తీసుకొని అండ్ 40 రన్లు హీ డిడ్ వెరీ వెల్. నీకు 185 స్కోర్ పోయిందనే దానికి నేనేమంటా అంటే ఫస్ట్ డే బ్యాటింగ్ వాజ్ నాట్ దాట్ డిఫికల్ట్. పిచ్లో ఇంకా మాయిశ్చర్ ఉండే, ఇంకా సెటిల్ కాలేదు, సీ మూవ్మెంట్ మరీ అంత లేకుండే నువ్వు ఆస్ట్రేలియా వాళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడు. నీకు మనం సెకండ్ ఇన్నింగ్, మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం బౌలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సెకండ్ డేలో, అప్పుడు అక్కడ నీకు తేలిపోయింది పిచ్ తేడా అయిపోతుంది, ఇంకా కష్టమైపోతుంది బ్యాటింగ్ అని. బట్ ఐ థింక్ ఇక్కడ ఫెయిల్యూర్ హ్యాస్ టు బి అట్రిబ్యూటెడ్ టు టాప్ ఆర్డర్. నీకు జైస్వాల్, శుభ్మన్ గిల్ అయితే ఫ్రీగా వికెట్ ఇచ్చాడు లయన్కి. సో ఈ వీటన్నిటిని కవర్ చేసుకొని పంత్ చూడండి, యాక్చువల్ అంత ఘోరమైన వికెట్ ఏం కాదు, కొంచెం కష్టపడితే ఆడొచ్చు అని చెప్పి తను ఆడి చూపించాడు. తనతో పాటు జడేజా నిలబడ్డాడు, కానీ తర్వాత ఇక ఐ థింక్ బౌలర్స్ నుంచి అంత సపోర్ట్ రాలేదు. అండ్ ఇక డే అయ్యే కొద్దీ అక్కడ నీకు బ్యాటింగ్ కష్టం అయిపోయింది నీకు సాయంత్రం కల్లా. సో అలా ఐ థింక్ ఇది టెస్ట్ మ్యాచ్తో రిషబ్ పంత్ ప్రూవ్ చేసాడు ఏంటంటే, న్యాచురల్ గేమ్ అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు ఆడడం కాదు, నా నేచర్ యాక్చువల్గా 2 రకాలుగా ఉంటుంది, నేను ఇట్లానూ ఆడొచ్చు అట్లానూ ఆడొచ్చు అని. ఇక్కడ నాకు 100 బాల్ ఆడి 40 కూడా కొట్టలేదు, అక్కడ 20 బాల్లో నేను 50 కొట్టేశాను, ఇదిగో అని చెప్పి చూపించాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో తను అట్లా ఆడడానికి కూడా దెర్ వాజ్ రీజన్, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది రాజు బ్యాటింగ్. నీకు మన బౌలింగ్లో ఆస్ట్రేలియా వాళ్ళు నీకు లీడ్ తీసుకోలేకపోయారు, విత్ ఒక బౌలర్ షాట్, బుమ్రా లేడు, సిరాజ్ ఇంకా నీకు ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కలిసి వేసారు బౌలింగ్. నీకు దాన్ని బట్టి అర్థమైపోయింది తన కీపర్ కాబట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ మూమెంట్ ఎంత ఘోరంగా ఉంది అది ఇది అని. అండ్ దట్స్ వాట్ రిషబ్ పంత్ ఉన్నదే దానికి. సో నీకు స్టూపిడ్ స్టార్ట్ అందరు ఎంత తిట్టుకున్నా కానీ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రిషబ్ పంత్. పిచ్ ఎంత కష్టంగా ఉన్నా కానీ హీల్ మేక్ ఇట్ ఈజీ, అంతే. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. బౌలర్ని కూడా కొట్టాడు, అందరినీ కొట్టాడు. బో వెబ్స్టర్, ఆస్ట్రేలియా వాడు బో వెబ్స్టర్ ఆడిచ్చారు మిచ్ మార్ష్ బదులు. అదే ఇక అందరూ మిచ్ మార్ష్, క్యామ్ గ్రీన్, బో వెబ్స్టర్ వీళ్ళందరూ ఇక ఏదో ఎప్పుడో అప్పుడు ఎట్లా ఉంటుందంటే, వీళ్ళందరూ ఆస్ట్రేలియాకి 4th సీమర్గా ఎప్పుడో వాళ్ళు కర్చీఫ్ వేసి కూర్చుంటారు అనమాట చిన్నప్పుడే. ఓకే నువ్వు 6 feet పైన ఉన్నావా, బ్యాటింగ్ వచ్చా, సో బౌలింగ్ కొంచెం 130+ వేయగలుగుతావా, చలో అయితే నువ్వు ఎప్పుడో ఆస్ట్రేలియాకి ఆడతావు, ఒకళ్ళు ఇంజురీ అయితే ఇంకొకళ్ళు, ఎందుకంటే ఈ టైప్ ప్లేయర్స్ అందరూ ఎక్కువ ఇంజురీలు అవుతుంటారు, అది మార్చ్ అయినా క్యామ్ గ్రీన్ అయినా అని. సో దట్ వాస్ ఫన్. బట్ అదే ఆల్ జోక్స్ సైడ్, బో వెబ్స్టర్ చాలా గుడ్ డెబ్యూ, నాకు చాలా నచ్చాడు ప్లేయర్ కూడా. బ్యాటింగ్ వైజ్ అసలు కార్బన్ కాపీ క్యామ్ గ్రీన్ కనిపిస్తుంటే నాకు బ్యాటింగ్ చేస్తుంటే. అండ్ బౌలింగ్లో ఐ థింక్ అంటే అంత క్యామ్ గ్రీన్ అంత కెపాసిటీ లేకపోయినా కానీ హీ వాజ్ గుడ్, డూయింగ్ వెల్. మన 4th బౌలర్ కంటే హీ వాజ్ వెరీ వెల్. యా ఖచ్చితంగా మనం చూసుకుంటే అసలు జస్ప్రీత్ బుమ్రాకి ఎప్పుడైతే తనకి ఆ ఇంజరీ ఇంపాక్ట్ అయిందనేది అర్థమైందో, ఇంకా మనకి లాస్ట్ డే కొంచెం ఒక చిన్న హోప్ ఏంటంటే, ఒకవేళ బుమ్రా ఉండుంటే ఇది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియల్లీ టఫ్ వన్ అని అందరికీ అనిపించింది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం చూసుకుంటే ఒక విధంగా చెప్పుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఈ డిడ్ నాట్ హ్యావ్ ఏమంటారు, నీ ఇంప్రెషన్ ఏంటి ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ లో ఆడడం? నాకు తెలిసి ఇట్ వాజ్ రైట్ కాల్, ఫస్ట్ నుంచి ఎందుకు ఆడలేదు అనుకున్నా కానీ ఎందుకు ఆడియాలనే దానికి మనకి కారణాలు కనిపించాయి, ఎందుకు ఆడియలేదంటే కూడా మనకు తెలిసిపోయింది, అంతే కదా. యా అంటే
ప్రసిద్ధ్ జనరల్‌గా తను కొంచెం ఇట్లా ఎక్స్‌ట్రా బౌన్స్ ఎక్స్‌ట్రాక్ట్ చేసే ఎబిలిటీ ఉందనేది నార్మల్‌గా తనకి ఉన్నటువంటి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అది. కాకపోతే అసలు ఈ సీరీస్‌లో నేను గూడా అంతకు ముందే తనకి ఒక అవకాశం ఇచ్చుంటే బావుండని అనిపించింది. కానీ ఈ మ్యాచ్‌లో గూడా మనం చూసుకుంటే స్టార్టింగ్‌లో మేబీ 1 ఆర్ 2 ఓవర్స్ కొంచెం తను లైన్ అండ్ లెన్స్ సెటిల్ అవ్వడానికి టైం పట్టింది. అప్పుడు ఆ టైంలో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. బట్ వన్స్ హి ఫౌండ్ హిస్ మోజో ఐ థింక్ హి వాస్ రియల్లీ గుడ్. అండ్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గూడా ఆహ్, మంచి బ్రేక్ త్రూస్ ఇవ్వడానికి అండ్ అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో గూడా కొంచెం మనం ఆ మాత్రమే ఫైట్ చూపించాం కొంచెం బాల్‌తో అంటే ఐ థింక్ కానీ ప్రసిద్ధ్ వన్ ఆఫ్ ద కానీ రెస్పాన్సిబుల్. కానీ అసలు కంట్రోల్ ఆ మాత్రం లేకపోవడం అంటే నాకు షాకింగ్ ఉండే. మనం ఇప్పుడు నేను ఎక్కువ ప్రసిద్ధిని ఎక్కడ చూసాము, ఐపీఎల్లో చూస్తాం 4 ఓవర్లు వేస్తుంటారు, కానీ అక్కడ కూడా బెటర్ కంట్రోల్ చూపించాడే అనిపించింది. కానీ దిస్ వాజ్ వెరీ పువర్ కంట్రోల్. నీకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్టింగ్ లో కూడా తను ఫస్ట్ చేంజ్ రాగానే అబ్బా ప్రెజర్ తగ్గిపోయింది అనిపించింది. కానీ సడన్ గా తను ఎప్పుడైతే కరెక్ట్ లెంత్ లో బౌలింగ్ వేసాడో, నీకు కరెక్ట్ ఎక్కడి నుంచి అయితే నీకు నైదర్ ఫార్వర్డ్ నార్ షార్ట్ అన్నట్టు బ్యాక్ అన్నట్టు లెంత్ లో అక్కడి నుంచి నీకు తన దగ్గర నుంచి వస్తున్న బౌన్స్ వల్లనే తను అందరూ నీకు బౌన్స్ కండిషన్స్ లో ఆడియాలంటారు. సో అట్లా చేసి తను ఇమీడియట్ గా ఫటాఫట్ 2 వికెట్లు తీసాడు నీకు. బట్ అది నీ కన్సిస్టెంట్ గా చేయడము అది ఇది ఇంకా ఐ థింక్ ఏమో నాకు యాక్చువల్ ముందు కంటే ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ యాక్చువల్ రన్అప్ చూస్తుంటే ఎందుకో స్మూత్ గా లేదు. మేబీ దట్ ఇస్ ద రీజన్ వై నీకు అదేంటి కంట్రోల్ తప్పుతోంది. ముందు కూడా అట్లానే ఉండేది, నీకు ఏదో ఇట్లా నిలబడినట్టు ఫినిష్ చేస్తాడు నీకు ప్రసిద్ధ్. నువ్వు గమనిస్తే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ యాక్షన్ ఎప్పుడు రిపిటేటివ్ గా ఉండదు. తను మంచిగా వేస్తున్నప్పుడేమో కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది ఫాలో త్రూ. ఎప్పుడైతే బాల్ అటు ఇటు నీకు డౌన్ ద లెగ్ సైడ్ వేసుకుంటూ లేకపోతే ఓవర్ పిచ్ చేస్తూ ఐపీఎల్ లో కూడా అప్పుడు బాగా కొడతారు. అట్లాంటి మ్యాచ్లలో ఏదో ఇట్లా నిలబడేస్తున్నట్టు అనిపిస్తుంది ఫాలో త్రూ. గమనించావా? అంటే తనకి ఐ థింక్ హి హాస్ హాడ్ ఎ కపుల్ ఆఫ్ ఇంజురీస్ ఆల్సో. సో మనకు తెలీదు అంటే అది ఎంత తన రన్అప్ పైన గానీ, తన బౌలింగ్ స్టైల్ పైన ఎంత ఇంపాక్ట్ చూపించిందనేది మనకు తెలీదు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నాకు పర్టిక్యులర్‌గా నువ్వు చెప్పినట్టుగానే తను కంట్రోల్ పరంగా స్ట్రగుల్ అయినా ఐ థింక్ స్టీవ్ స్మిత్ అండ్ కేరీ వికెట్స్ ఆ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తీయడం అనేది ఐ థింక్ ఇట్ వాస్ ఎ రియల్లీ క్రూషియల్ మూమెంట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే స్మిత్ ఆల్రెడీ మంచి టచ్‌లో ఉన్నాడు. అండ్ అదేమీ ప ఈస్ సమ్మన్ హూ కెన్ లైక్ రియల్లీ క్రీజ్ పైన స్టక్ అయ్యి ఉండి అవతల తను సపోర్ట్ ఇచ్చుంటే మేబీ సమ్మన్ లైక్ ద టెయిల్ ఎండర్స్ కేరీ గానీ, కమిన్స్ కానీ వీళ్ళెవరో ఒకళ్ళు కొంచెం అటాకింగ్ ఆడడానికి కొంచెం పాసిబిలిటీ అయ్యేది. కానీ తను ఆ క్రూషియల్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ అవుతున్న టైంలో స్మిత్ వికెట్ తీసాడు. సో ఐ థాట్ హీ డిడ్ ఎ డీసెంట్ జాబ్ ఇన్ దిస్ టెస్ట్. యా ఐ థింక్ అటు ఇటు చేసి బాగానే ఉండే, కానీ అదే ఇప్పుడు ఒకవేళ హర్షిత్ రాణా కూడా ఆడుంటే ఏమయ్యేదా అనేది నా క్వశ్చన్. సో అది దానికి మరి టీమ్ మేనేజ్మెంట్ ఏమనుకుందో తెలియదు. మరి స్పిన్నర్స్ అయితే పెద్ద బౌలింగ్ కూడా వేయలేదు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అసలు నీకు సుందర్ బౌలింగ్ వేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో అతను వేసినా కానీ ఒక్క ఓవర్ వేసాడు. మొత్తం మ్యాచ్ లో సుందర్ ఒక్క ఓవర్ వేసాడు. సో బేసిక్గా బ్యాట్స్మెన్ లాగా ఆడాల్సి వచ్చింది. సో అక్కడే మనం దెబ్బతిన్నామని క్లియర్. ఫస్ట్ డే ఎండింగ్‌లో శామ్ కాన్స్టస్, జస్ప్రీత్ బుమ్రా మధ్యన కవాజా వికెట్ ఇదంతా చూసావా లైవ్? లైవ్ చూడలేదు యాక్చువల్గా, కానీ తర్వాత చూసాను. శామ్ కాన్స్టస్ అప్పుడు ఎంసీజీలో ఏదో తను ఆడాడు, ఒకసారి తగిలింది, తర్వాత ఇక దొరికిపోయాడు బుమ్రాకి. అండ్ ఈ మ్యాచ్లో చూస్తే మాత్రం అర్థమైంది ఏంటంటే అదేదో ఇట్లా ఒక టాక్టికల్లీ వర్క్ అయిన థింగ్, కానీ ఇక్కడ మన ముందు ఏమి రిక్కీ పాయింటింగ్ ఏం లేడు అని అర్థమైంది. కాదు, అది జులై మూవీలో అనుకుంటా రాజేంద్ర ప్రసాద్ అండ్ ఎంఎస్ నారాయణ అదే బస్సులో వాళ్ళు ఆ సీన్ చేస్తున్నప్పుడు పిల్లాడిని చంపేస్తారా అని అంటాడు చూడు, సేమ్ అలాగే ఇక్కడ మెక్డొనాల్డ్ బ్యాటింగ్ కోచ్ ఉంటాడు కదా. సో మొన్న ఒక స్టేట్మెంట్ చదివాను. అంటే శామ్ కాన్స్టస్ ఇప్పుడిప్పుడే అంటే తను కొత్తగా ఆడుతున్నాడు, ఒక కుర్రాడు, ఇండియా వాళ్ళు బాగా ఇంటిమిడేట్ చేస్తున్నారు మావాడిని, అది మంచిది కాదు అది ఇది అని చెప్పి అలా అంటే ఒక ఆస్ట్రేలియన్ దగ్గర నుండి మనం అసలు అట్లాంటి స్టేట్మెంట్స్ మనకెందుకో ఇట్ డజంట్ సింక్ కదా. జనరల్‌గా వాళ్ళు అట్లా లైక్ యూ ఎక్స్‌పెక్ట్ ది అదర్ విజిటింగ్ టీమ్స్ టు గివ్ స్టేట్మెంట్స్ లైక్ దట్. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? ఏదో అదే అది చివరికి మరి నువ్వు అంత ఇంటిమిడేట్ చేయొద్దు అంటే మరి అనవసరమైన చోట మాట్లాడడము. తను ఏదో ఖాజాతో ఏదో బుమ్రా కోపంగా ఏంది బాసు సడన్ గా నువ్వు పక్కకి వెళ్ళిపోయావు అని అంటే నువ్వు ఏంది మావాడు పోవద్దా అని చెప్పి నువ్వు ఓడరా మధ్యలో అన్నట్టు చూసాడు బుమ్రా.
నీకు మరి అఫ్ కోర్స్ కోపం వస్తుంది ఓడికైనా నీకు. అది దట్ వాజ్ లైక్ అవసరం లేని విషయం అసలు. తను గమ్మున ఏదో ఏదో జరిగేది జరగకుండా ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ మధ్యలో జరిగే దాంట్లో నువ్వేదో పోయి దూరితే ఏమవుతుంది, ఇదే అవుతుంది. అండ్ తను ఇక కంప్లైంట్ చేయొద్దు, ఎందుకంటే తనేం తక్కువ లేదు కదా. ఒక రకంగా చిన్నప్పుడు కోహ్లీ ఎట్లా ఎట్లా చేసేవాడు ఫీల్డ్ మీద, అండ్ ఇక్కడ కాన్స్టెస్ కూడా అట్లానే ఉంటాడు. సో తన రోల్ మోడల్ కోహ్లీ అని చెప్పాడు కాబట్టి, సో ఒక రకంగా యూత్ లో కొంచెం కోహ్లీ అట్లానే ఉండేవాడు కొద్దిగా. సో అయితే ఇక భవిష్యత్తులో జరిగి కోహ్లీ కాన్స్టెస్ ఓపెనింగ్ కాంబినేషన్ చూడొచ్చు అంటావు ఆర్సీబీలో. ఆహా బాగానే వేసేసారు ఆల్రెడీ ప్లాన్స్, బాగానే ఉంది. సో ఇంకా కానీ మరి నీకేంటంటే మన రోహిత్ శర్మని డ్రాప్ చేయడం ఒకటి అంటే మరి డ్రాపా, అఫీషియల్ డ్రాప్ అంటే ఏంటి, డ్రాప్ ఏంటి, డ్రాప్ అని డ్రాప్ ఏంటి అంటే అసలు అలా అనలేదు. ఎవరు చెప్పారు డ్రాప్ చేశారు? రెస్ట్ ఆప్టెడ్ తీసుకున్నాడు, అవుట్, ఆప్టెడ్ అవుట్. ఆప్టెడ్ అవుట్, అందుకు తాను డ్రాప్ చేసుకున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్ లో అంత మంచి ఫామ్ కనిపించట్లే కాబట్టి, సర్లే ఇక నేను లేకుండా మీరు ట్రై చేయండి బాయ్స్, ఎందుకో నేను మీకు సెకండ్ డే భారంగా ఉన్నాను. అనుకుంటా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు రెండో రోజు. ఇలా చాలా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను రిటైర్ అయితే అవ్వట్లేదు, ఎవరో చేతిలో ల్యాప్టాప్ ఉందని, చేతిలో పెన్ ఉందని, చేతిలో పుస్తకం ఉందని ఏది పడితే అది రాస్తే వాళ్ళు రాసిన దాన్ని బట్టి మా కెరీర్లు నడవు ఇక్కడ. మేము ఎట్లా ఆడుతున్నామో మాకు తెలుసు, మేము ఎన్ని త్యాగాలు చేసి స్టేజ్కి వచ్చామో మాకు తెలుసు. అండ్ మా ఫామ్ ఎలా ఉందో వేరే వాళ్ళు మమ్మల్ని క్రిటిసైజ్ చేసే కంటే ముందు మాకే అర్థమవుతుంది. సో ఇంకా అయిపోలేదు. ఇప్పుడు ఇప్పుడంటే ఇలాంటి ఫామ్ నడుస్తుంది చెప్పలేము. ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ మంచి ఫామ్లోకి రావచ్చు. క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. ఇంకా అసలు చాలా ఫుల్ తెలుసు కదా రోహిత్ శర్మ స్టైల్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. కానీ మన కోహ్లీ అన్న అంటే మామూలుగా ఐ థింక్ 2019 వరల్డ్ కప్ టైంలో అనుకుంటా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇంగ్లాండ్లో స్టీవ్ స్మిత్ అప్పుడే వాళ్ళు ఈ శాండ్ పేపర్ గేట్ బ్యాన్ అయిన తర్వాత వాళ్ళు ఆడుతున్న ఫస్ట్ ఐ థింక్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనుకుంటున్నా. సో ఆ టైంలో క్రౌడ్ని అంటే స్టీవ్ స్మిత్ని ఎంకరేజ్ చేయండి అనే టైప్లో ఒక గెస్చర్ ఇస్తాడు కోహ్లీ. దానికి చాలా ప్రశంసలు వచ్చినాయి, సోషల్ మీడియాలో కూడా చాలా మంది మెచ్చుకున్నారు. కోహ్లీ అందరూ కోహ్లీ అగ్రెసివ్ సైడే చూస్తారు కానీ ఇదిగో చూడండి కోహ్లీలో ఈ యాంగిల్ కూడా ఉందని కొంచెం ఒక రకంగా అట్లాంటి క్యాంపెయిన్స్ కూడా నడిచినాయి సోషల్ మీడియాలో. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ లాస్ట్ డే అంటే ఇంకా ఆల్మోస్ట్ టెస్ట్ అయిపోతున్న టైంకి కొంచెం ముందు మనవాడు స్లిప్ కార్డన్లో నుంచుని ఆ శాండ్ పేపర్ గేట్కి సంబంధించినటువంటి కొన్ని యాక్షన్స్ని మిమిక్ చేశాడు అనమాట. అంటే క్రౌడ్ దగ్గర చూడండి నా జేబులు చూస్తారా, నా జేబులో ఏం లేదు చూడండి చూడండి శాండ్ పేపర్లో ఏం పట్టుకురాలేదు మేము అని చెప్పి ఇట్లా క్రౌడ్ని మాక్ చేశాడు అనమాట. అంటే అది పర్టికులర్గా స్టీవ్ స్మిత్ ఆడుతున్న టైంలో జరిగింది. సో మరి అదే కదా, కంప్లీట్ 360 degrees తిరిగింది బొమ్మ అంతా. నా ఒక రకంగా అదేలే, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు కోహ్లీ ఇప్పుడు రన్స్ కొడుతున్నప్పుడు ఇవన్నీ చేస్తే జనాలందరూ ఓకే అగ్రెసివ్ కోహ్లీ అది ఇది అది ఇది అని చెప్పి చప్పట్లు కొడతారు, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి ప్లేడ్ అది ఇది. కానీ అక్కడ ఓడిపోతున్నాం, చిత్తుగా ఓడిపోతుండే మ్యాచ్ ఆ టైం కల్లా. అంటే చిత్తుగా ఏం కాదులే, చిత్తుగా ఎందుకు ఓడిపోతుండే అంటే ఆ ఓపెనింగ్ స్పెల్ చాలా చండాలంగా వేసాం కాబట్టి బౌలింగ్. మన సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అసలు అంటే అంత హెల్ప్ఫుల్ పిచ్ మీద బాల్ వేస్తే నీకు ఎటు తిరుగుతుందో బ్యాట్స్మెన్ కి అర్థం కావట్లేదు, బౌన్స్ ఎట్లా వస్తుందో కూడా అప్పటికి అయిపోయింది, అక్కడే అయిపోయింది మ్యాచ్. నీకు ఆయన వైడ్ 4లు ఏందది, నీకు లెగ్ ప్యాడ్స్ మీదకి వేయడము. వాజా కూడా 40 రన్లు కొట్టాడంటే అంత అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్న ప్లేయర్ నీకు అర్థం చేసుకోవాలి. అదే కొంచెం ఒక్కసారి నీకు లెంత్ కరెక్ట్ పడంగా చూడు ఫాట్ 2 వికెట్లు తీసాడు నీకు ప్రసిద్ధ్. నీకు అట్లా ఉండాలి నీకు, అంతేగాని నీకు అని ఇంత హెల్ప్ఫుల్ పిచ్ మీద కూడా నువ్వు లెంత్ పట్టుకోలేకపోతే ఎట్లా. అండ్ సిరాజ్ కూడా అందరూ కేప్ టౌన్ స్పెల్ ఎక్స్పెక్ట్ చేశారు, ఇట్లాంటి పిచ్చే ఉండే కేప్ టౌన్ లో, కమాన్ సిరాజ్ డిఎస్పి మియా అని అన్నారు అందరూ. బట్ ఐ థింక్ సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ టైం బౌలింగ్ వేసినప్పుడు ఐ థింక్ సిరాజ్ ఈ మ్యాచ్ లో నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎస్పెషల్లీ తను కేవలం అవుట్ స్వింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసేస్తే నీకు అలాంగ్ విత్ దట్ అవుట్ స్వింగ్ మళ్ళీ ఆఫ్ ద పిచ్ కూడా మూవ్మెంట్ దొరుకుతుండే. సో చాలా బాగా వచ్చింది బౌలింగ్ ఈ సిరీస్ మొత్తంలో. నాకు తెలిసి ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో తను వేసిన బౌలింగ్ వాజ్ ది బెస్ట్. కంప్లీట్ మిక్స్డ్ బ్యాగ్ సిరీస్ నన్ను సిరాజ్ దగ్గర. అండ్ కంప్లీట్ బ్యాడ్ గా చేశాడు, కొన్ని చోట్ల కష్టపడి వేసాడు, కొన్ని చోట్ల ఓకే హీ బౌల్డ్ ఇస్ బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఒక రకంగా అంటే సిరాజ్ మరి కొంతమంది టార్గెట్ చేస్తున్నారు కానీ ఐ థింక్ గంభీర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు హీ ట్రైడ్ ఇస్ హార్ట్ అవుట్ అని.
అండ్ తను కూడా కంప్లీట్ ఫిట్ కూడా లేకుండా మనం గమనిస్తే నీకు ఎక్కడ ఎంసీజీ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లోనే తను ఏదో కొంచెం స్ట్రెయిన్తో బౌలింగ్ వేస్తున్నట్టు అనిపించింది, కానీ అయినా కానీ ఇచ్చాడు, బడి నడిపించాడు, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడాడు ఇప్పుడు. సో ఐ థింక్ లాస్ట్ 2.5 years లో ఇండియాకి మోస్ట్ ఓవర్స్ వేసిన బౌలర్ సిరాజే అనుకుంటా. బుమ్రా కంటే చాలా ఎక్కువ వేసాడు. యా, సో దట్ వాస్ టెల్లింగ్. నీకు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా నీకు చూసుకుంటే స్టార్ మనం పోయిన మ్యాచే చెప్పాము, అంత ఇంజూర్డ్ ఉన్నా కానీ, నీకు సైడ్ స్టెయిన్ ప్రాబ్లం ఉన్నా కానీ, బ్యాక్ ప్రాబ్లం ఉన్నా కానీ, తను గుంజి వేసాడు డెస్పరేట్గా మ్యాచ్ గెలవాలని. ఈ మ్యాచ్ ఆడడానికి కూడా తను అయినా ఆడాడు నీకు. అంటే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చూడు, ఇప్పుడు కూడా నీకు అర్థమవుతుంది ఆస్ట్రేలియా వాళ్ళకి ఈ సిరీస్ ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే నీకు జైస్వాల్ వర్సెస్ స్టార్క్ మ్యాచ్అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలుసు. అండ్ స్టార్క్ కోహ్లీ మీద లెఫ్ట్ ఆర్మర్స్, ఆ యాంగిల్ నీకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇంకొకళ్ళు తేలేరు కదా. ఇప్పుడు స్టార్క్ ఇంజూర్డ్ అయితే ఎవరిని తీసుకోవాలి, జై రిచర్డ్సన్ ఎవరో వచ్చేవాళ్ళు టీంలోకి, మైకెల్ నీసర్ యాక్చువల్ ఇంజర్డ్ అనుకుంటా, జై రిచర్డ్సన్ తెచ్చేవాళ్ళు. నీకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ ఈ లెవెల్లో ఏమి వేయట్లేదు, లాన్స్ మారిస్ ఇంతకంటే ఏ లెవెల్లో అయితే లేడు. కాబట్టి నీకు ఇది ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సో సచ్చినట్టు ఆడాల్సిందే అని చెప్పి తను తీసుకొచ్చారు. క్లియర్లీగా తెలిసిపోతుండే ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం మంచి పేస్లోనే వేసాడు, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎండింగ్లోనే కొంచెం తేడా కొట్టింది స్టార్క్ది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఇట్ వాజ్ ఈజీ తన మీద బ్యాటింగ్ చేయడం. పంత్ వేసుకున్నాడు స్టార్టింగ్లో, జైస్వాల్ కూడా వేసుకున్నాడు. సో ఈ స్టార్క్ జైస్వాల్ బ్యాటిల్ నాకు తెలిసి సిరీస్ అంతా మోస్ట్ ఇంట్రీగింగ్ బ్యాటిల్, బాగా జరిగింది. సో ఐ ఎంజాయ్డ్ దట్ లాట్. ఆ రకంగా చూసుకుంటే ఐ థింక్ ఈ రెండు టీంలలో బౌలర్స్ చాలా కష్టపడి వేశారు బౌలింగ్. ఐ థింక్ రెండు టీంలు ఎందుకని అంటే వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ దేనివల్ల అంటే ఐ థింక్ ఇండియాకి అయితే బౌలింగ్ ఎక్కువ మందిని పిక్ చేయలేదని అనే రీజన్ వల్ల, ఆస్ట్రేలియాకేమో వాళ్ళు బౌల్డ్ దేర్ స్కిన్స్ అవుట్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే విత్ 5 టెస్ట్ మ్యాచెస్ స్టార్క్, కమిన్స్ అండ్ హేజల్వుడ్ లేకపోయినా బౌలండ్ వచ్చి ఆడడం, ఐ థింక్ దట్స్ ఎ బిగ్ డీల్. అండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ బో వెబ్స్టర్ రావడం చాలా హెల్ప్ అయింది. అది ఒకవేళ మిచ్ మార్షే ఆడుంటే అన్ని ఓవర్లు బౌలింగ్ వేయగలిగేవాడే కాదు, ఆ వికెట్లు కూడా వచ్చేవి కాదు. సో ఐ థింక్ అన్నిట్లో వాళ్ళు కొంచెం ప్లాన్డ్గా ఉండే. సో కమిన్స్ వాజ్ టెరిఫిక్. అసలు నీకు మొత్తం 5 టెస్ట్ మ్యాచ్ల్లో తను ఎక్కడ ఫిట్నెస్ లూజ్ అవ్వలేదు. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ గ్రేట్ బౌలర్ అనాలి నేనైతే. బికాజ్ ఈవెన్ లాస్ట్ డే కూడా నీకు జడేజాని, సుందర్ని ఫటాఫట్ అవుట్ చేసి మ్యాచ్ని నీకు కంక్లూషన్ దిశగా తీసుకెళ్ళాడు. ఎందుకంటే అక్కడ నీకు జడేజా, సుందర్ 50 రన్లు కొట్టుంటే మళ్ళీ తేడా కొట్టేది. నీకు బుమ్రా ఉన్నా లేకపోయినా ఆ పిచ్ మీద ఏముంది, సిరాజ్ ఆ కెప్టెన్లో వేసినట్టు లేదా ప్రసిద్ధ్ కృష్ణ ఏముంది నీకు చూసాం, తను కరెక్ట్గా వేస్తే ఎట్లా పడతావు వికెట్లని. సో అట్లా వేసేసి సరే నితీష్ కూడా 2-3 బాల్ అటు ఇటు ఆఫ్ ద పిచ్ మూవ్ చేస్తే ఏముంది, సడన్ గా డేంజర్లో పడతామని ఆస్ట్రేలియా వాళ్ళకి అనిపించింది. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ కమిన్స్ స్టూడ్ అవుట్. వచ్చేసి నీకు చాలా సూపర్ బాల్స్ అవి అయితే నీకు జడేజాను అవుట్ చేయడము, అండ్ ఒక జడేజాన్ అయితే లీవింగ్ ద లెఫ్ట్ హ్యాండర్, నీకు సుందర్ని అయితే కమింగ్ ఇన్ టు ద లెఫ్ట్ హ్యాండర్. సో రెండింటినీ తన విస్ట్ పొజిషన్తో ఈ కంట్రోల్ దాట్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫిట్టింగ్. అసలు నీకు కమిన్స్ వై హీఈస్ బీయింగ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోడర్న్ గ్రేట్స్ అనే దానికి దిస్ సిరీస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అంటే బౌలింగ్ ఒకటే కాదు, క్యాప్టెన్సీ అండ్ ఈజ్ బ్యాటింగ్ ఇన్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్, కామ్గా ఉండడం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఎంత అల్లరైంది రాజు అసలు. నీకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం ఏంది, ఇండియా మీద ఓడిపోవడం, అది ఇది, వీళ్ళ న్యూజిలాండ్తో ఓడిపోయారు ఇండియా వాళ్ళు, వీళ్ళ చేతిలో ఓడిపోవడం ఏంటి అని చెప్పి అల్లరి చేశారు మీడియా. అదంతా కాదని చెప్పి కామ్గా నెక్స్ట్ మ్యాచ్కి సేమ్ అదే 11తో ఆడారు, ఎక్సెప్ట్ హేజల్వుడ్ బదులు. నీకు ఏం లేకపోతే మార్చలేవు, బ్యాటింగ్ స్టైల్ కానీ బౌలింగ్ స్టైల్ కానీ అన్ని సిమిలర్గా చేశారు, గెలుచుకుంటూ పోయారు. అండ్ నౌ దే హ్యావ్ వన్ ద సిరీస్ ఆఫ్టర్ 11 years 10 years బార్డర్ గవాస్కర్ ట్రోఫీని. పాపం మన గవాస్కర్ సార్ని మంచి ఎక్కలేదు అది, మరి ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. గవాస్కర్ సార్ కూడా చాలా బాధపడ్డారని తెలిసింది మనకి. అర్జెంట్ గా గచ్చిబౌలి దివాకర్ కంప్లైంట్ ఇవ్వాలి అయితే దీని గురించి. అంతే మరి యూ విల్ టేక్ కేర్. అంటే గవాస్కర్ మామూలుగా ఇప్పుడు ఇండియా సిరీస్ లెవెల్ చేస్తే, అంటే ఇండియా మ్యాచ్ గెలిస్తే అప్పుడు పిలుస్తాము మిమ్మల్ని అని చెప్పారంట. బట్ అన్ఫార్చునేట్లీ అది ఐ మీన్ చాలా మందికి లైక్ గవాస్కర్ సార్ని పిలవకపోవడం అనేది కొంచెం అది కరెక్ట్ కాదని చెప్పారు. బట్ చూసుకుంటే అసలు ఈ టెస్ట్ మ్యాచ్లో నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ టెస్ట్ అనే కాదు, ఓవరాల్ సిరీస్లో ప్యాట్ కమిన్స్ రోల్ ఏదైతే ఉందో, తను నాట్ జస్ట్ లైక్ ద స్కిల్ అండ్ కన్సిస్టెన్సీ, తను
కమిట్మెంట్. అంటే ఈ ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు తను ఇంటర్నేషనల్ సర్క్యూట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఐ థింక్ 2 మంత్స్ 3 మంత్స్ కరెక్ట్‌గా గుర్తులేదు గానీ హి టుక్ ఏ బ్రేక్. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం ఆస్ట్రేలియా వాళ్ళకి ఇంపార్టెంట్ ఐసీసీ టోర్నమెంట్స్ ఆర్ యాషెస్ ఆర్ వాటెవర్ లైక్ ఈవెన్ ప్రెజెంటేషన్ టైమ్‌లో గూడా ప్యాట్ కమిన్స్ ఈసా గుహ అడిగిన ఫస్ట్ క్వెషన్ అంటే ఈ సిరీస్ గెలిచిన తర్వాత కెప్టెన్ రియాక్షన్స్ తెలుసుకునేటువంటి ఫస్ట్ మాటలోనే చెప్పాడన్నమాట. ఏమనంటే, "ఈ సిరీస్ జనరల్‌గా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాము. ఈ సిరీస్ కోసము మనం క్యాలెండర్ అంటే ఒక న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ టైమ్ ఈ పర్టిక్యులర్ ఫేజ్ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తాం కదా! సో, అట్లా వెయిట్ చేసాం దీని గురించి. సో" అని అది మనకి చాలా క్లియర్‌గా తెలిసిందండి. ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో కూడా వాళ్ళు చూపించిన ఇంటెంట్ గాని, అండ్ అలాగే వాళ్ళు అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే ఏదైతే ఉందో, వాళ్ళ ట్రస్టెడ్ 11 తోటి ఆడడం ఇదంతా కూడా ఓవరాల్‌గా చూసుకుంటే తను ఈ టెస్ట్ సిరీస్ ముందు తను బ్రేక్ తీసుకొని అంటే వాళ్ళు రిజిడ్‌గా కూడా లేరు. నువ్వు గమనిస్తే వాళ్ళ స్టైల్‌కి వాళ్ళు ఏంటి కట్టుబడి ఉండే. దాంతో పాటు ఓకే మనకి ఇక్కడ నీకు బెక్స్విని బాగానే ఆడుతున్నాడు కానీ మనం అసలు బుమ్రాని అప్సెట్ చేయడానికి ఏదో చేయాలి కాబట్టి కాంస్టర్స్ని తీసుకొద్దాం. మార్స్తో మనకు పని అవ్వట్లేదు. స్టార్ కూడా 100% లేడు. మనం లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాము. మన ప్రాబ్లం అవ్వచ్చేమో బౌలింగ్ ఎక్కువ కావాలి మనకు 4th బౌలర్ నుంచి అనుకున్నారు. నీకు బో వెబ్స్టర్ని తీసుకొచ్చారు. సో దట్ వాస్ లైక్ డిసిషన్ మేకింగ్. రాహుల్ ఒక్క క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో వాళ్ళ ప్లేయింగ్ 11 కొంచెం అనుకున్నట్టుగా లేదు. ప్లేయింగ్ 11 దగ్గర మనకు చాలా మిస్‌ఫైర్ అయిందనేటువంటి వాదన ఒకటి వినపడుతుంది. కానీ మామూలుగా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టెస్ట్ మ్యాచ్‌లో కెరీ ఓగిఫ్ కూడా కామెంటరీ సైడ్ చెప్పాడు. ఇప్పుడు సిడ్నీ రీసెంట్‌గా ఇప్పుడు షెఫీల్డ్ షీల్డ్ గేమ్స్ అయ్యి ఆడుతున్నప్పుడు కూడా ఇది పాత సిడ్నీ పిచ్‌లా అయితే లేదు. డెఫినెట్‌లీ ఇట్ హస్ క్వికెన్డ్ అప్ ఎ లాట్ అని కెరీ ఓగిఫ్ కూడా అన్నాడు. సో, అంటే మన వాళ్ళ దగ్గర కూడా డేటా అది ఉంటది కదా! ఏ పిచ్ దగ్గర ఇప్పుడు రీసెంట్‌గా ఎట్లా ఉంది షెఫీల్డ్ షీల్డ్ గేమ్స్‌లో ఎవరికి అనుకూలంగా ఉంది పిచ్ అని మొత్తం అంతా మన వాళ్ళు కూడా చూసుకుంటారు కదా! సో, ఎప్పుడు కూడా టాస్ చాలా సార్లు కొన్నిసార్లు ఈ టెస్ట్ మ్యాచెస్‌లో టాస్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తదని అంటారు. సో, పిచ్ ఎవరికైనా ఒకటే మనమైనా వాళ్ళైనా అసెస్ చేసే ముందు డేటా మన దగ్గర ఉంటది. వాళ్ళ దగ్గర ఉంటది. అండ్ సర్ఫేస్‌ని అసెస్ చేయడానికి మన దగ్గర ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటారు. అండ్ డెసిషన్ మేకింగ్‌లో కూడా చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు ఇంపార్టెంట్ పీపుల్. కానీ మన వాళ్ళు ఎంతైతే ప్లేయింగ్ 11 మిస్‌ఫైర్ అయిందో వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి సర్ఫేస్‌లో కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ 11 కాంబినేషన్ అంటే 1, 2 చోట్ల ఓకే. మిచ్ మార్ష్ కాంట్రిబ్యూషన్ పెద్దగా లేకపోయినా చూసుకుంటే వాళ్ళు ప్లేయింగ్ 11లో ఎక్కడ కూడా మిస్‌ఫైర్ అయినట్టు అనిపించలేదు. ఒకే ఒక ప్లేయర్ బిలో పార్ పర్ఫామ్ చేశారు ఎవరంటే నాకు తెలిసి ఖ్వాజా. నీకు క్యారీ కూడా ఇంపార్టెంట్ రన్స్ కొట్టాడు, డీసెంట్గా ఆడాడు. నీకు ఖ్వాజా తప్పితే నాకు తెలిసి టీం అంతా పర్ఫామ్ చేసింది ఖ్వాజా, మిచ్ మార్ష్ సరిగ్గా ఆడలే అని చెప్పి లాస్ట్ మ్యాచ్ డ్రాప్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం కవర్ చేస్తాడుగా 40 కొట్టి. సరే తన యాక్చువల్ తన హోమ్ గ్రౌండ్ లో మంచి ఇన్నింగ్స్ ఒకటి ఆడాడని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ లో తను ఒక భాగం ఉన్నాడు కాబట్టి. బట్ అంటే నన్ను అడిగితే ఈ మ్యాచ్ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారంటే అది బోలాండ్ అండ్ బో వెబ్స్టర్ ఇద్దరు. సో ఐ థింక్ బో వెబ్స్టర్ యాక్చువల్లీ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేశాడు. సో ఐ థింక్ వీళ్ళిద్దరు టూ బీస్ అండ్ ఆఫ్ కోర్స్ కమిన్స్ నాకు తెలిసి సిరీస్ మొత్తం హీస్ కమిన్స్ అంతే. ఓకే ఇప్పుడు అందరికి అర్థమైపోవాలి వీళ్ళు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాబట్టి కమిన్స్ కి బాగా హైప్ ఇస్తున్నారని. బట్ లేదు రాజు అంటే ప్యాట్ కమిన్స్ కి తను కెప్టెన్ గా ఉన్న కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి 2 సార్లు WTC ఫైనల్ వస్తే 2 సార్లు ఫైనల్ తీసుకెళ్లాడు కదా. ఇప్పుడు నీకు 3-1 గెలిచి ఫైనల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు శ్రీలంకకి వెళ్ళి 2 టెస్ట్ మ్యాచ్లు అక్కడ ఓడిపోయినా కానీ పిచ్చ లైట్ ఆస్ట్రేలియా వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో ఆడబోతున్నారు ఫైనల్ని. కాబట్టి ఐ థింక్ క్రెడిట్ వేర్ డ్యూ. అంటే అన్ని ట్రోఫీలు గెలిచారు. వరల్డ్ కప్ గెలిచారు. WTC ఫైనల్ గెలిచారు. నీకు T20 వరల్డ్ కప్ యాక్చువల్ అప్పుడు కమిన్స్ క్యాప్టెన్ కాదు, ఆరన్ ఫించ్ క్యాప్టెన్. బట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ కమిన్స్ ఎరా అప్పటికి స్టార్ట్ అయిపోయింది. క్రికెట్ చరిత్రలో ఫాస్ట్ బౌలర్ ఒక కెప్టెన్ గా ఉండి ఇంత సక్సెస్ చూడడం ఎవరైనా గుర్తున్నారు రాహుల్ నీకు? ఇమ్రాన్ ఖాన్ అంతే. ఇమ్రాన్ ఖాన్ ఇస్ ది ఓన్లీ మ్యాన్ ఐ గెస్. ఇమ్రాన్ ఖాన్ కంటే ముందు నాకు తెలిసి ఇంకెవరైనా గుర్తొస్తున్నారా అంటే ఇంకెవరు నాకు తెలిసి దే డోంట్ కమ్ ఇన్ టు మై మైండ్. బట్ ఇమ్రాన్ ఖాన్ అన్డౌటెడ్లీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ బౌలర్ అని చెప్పొచ్చు. ఇంకా మరి గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇండియాలో కూడా ఒక టెస్ట్ కెప్టెన్ బౌలర్ని మనం చూడబోతామా అనేది దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. బట్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు దట్
ఈ సిరీస్ లో ఇప్పుడు మన నెగిటివ్లు ఓకే అందరికీ తెలిసినవే, కానీ మన టీంలో నీకు పాజిటివ్ ఏం కనిపిస్తుంది? బుమ్రా పక్కన పెడితే, బుమ్రా ఇస్ ఆల్వేస్ బుమ్రా, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, సెపరేట్ లీగ్. యా అంటే డెఫినెట్లీ సిరాజ్ కూడా స్టెప్ అప్ అయ్యాడు. అండ్ బుమ్రాకి కొంచెం కొద్ది గొప్ప మనకి సిరాజ్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే బౌలింగ్లో కూడా ఎస్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్లో బౌలింగ్ ఈజ్ ఆల్సో అబౌట్ పార్ట్నర్షిప్స్. అంటే నీకు ఆపోజిట్ ఎండ్లో నువ్వు ఇక్కడ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్కి అక్కడ కూడా కొంచెం సహకారం లభిస్తే దెన్ డెఫినెట్లీ వికెట్స్ కాలంలో కూడా ప్రభావం అనేది కనబడుతుంది. సో క్రెడిట్ వేర్ ఇట్స్ డెఫినెట్లీ సిరాజ్ కూడా ఈ సిరీస్ కొంచెం ఇంప్రెస్ చేశాడు. అండ్ తనతో పాటు ఆబ్వియస్లీ ద ఆబ్వియస్ నేమ్ నితీష్ కుమార్ రెడ్డి, అది అందరికీ తెలిసిందే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో తను కొంచెం బెటర్గా ఓకే వికెట్లు అయితే తీశాడు సెకండ్ ఇన్నింగ్స్లో, కానీ కొంచెం తన బ్యాట్తో కొంచెం ఒక ఫ్లాషీ. ఎందుకంటే జనరల్గా చూసుకుంటే అసలు ఈ సిరీస్ మొత్తంలో తను ఇప్పుడు ఈవెన్ స్టార్టింగ్ పర్త్ ఆ టైంలో కూడా హీ సమ్మన్ హూ ప్లేడ్ దట్ అటాకింగ్ రోల్ ఇన్ పుష్ స్టార్ స్కోర్స్, లైక్ కొంచెం 50-60 రన్స్ కుషన్కి కొంచెం పుష్ చేసినందుకు చాలా సహకరించాడు నితీష్. కానీ ఈ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా నీడెడ్ దాట్ కైండ్ ఆఫ్ నాక్. అంటే ఇప్పుడు రిషబ్ పంత్ ఎలా అయితే తను వచ్చి తను సెకండ్ ఇన్నింగ్స్లో తను ఆడిన స్టైల్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఉందో అది బోత్ ఇన్నింగ్స్లో అట్లాంటి వాటి వల్లనే కొంచెం మనకి ఇంపాక్ట్ స్కోరింగ్లో కనబడుతుంది అనేది క్లియర్గా అర్థమైంది. సో అన్ఫార్చునేట్లీ ఈ టెస్ట్ మ్యాచ్లో లైక్ హీ డిడ్ంట్ కైండ్ ఆఫ్ ఫాలో ఇట్ అప్, ఎస్పెషల్లీ ఎందుకంటే మెల్బోర్న్లో మరి అంత హై వచ్చి మొత్తం ఫుల్ అటెన్షన్ ఉన్న తర్వాత చాలామంది కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో ఉండుంటారు. సో విత్ ద బ్యాట్ ఇట్ వాస్ స్లైట్లీ డిసప్పాయింటింగ్. బౌలింగ్తో కొంచెం మేనేజ్ చేశాడు, బట్ విత్ ద బ్యాట్ ఇట్ వాస్ స్లైట్లీ డిసప్పాయింటింగ్. అండ్ తను కాకుండా పర్టికులర్గా లైక్ సిరాజ్ అండ్ నితీష్ కాకుండా ఐ థింక్ కేఎల్ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. యా లైక్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం ఇందాక నువ్వు అన్నట్టుగానే ఇది ఏ బ్యాటర్స్ని ఈ టెస్ట్ మ్యాచ్లో క్రిటిసైజ్ చేయలేము, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ బౌలింగ్ ప్యారడైజ్. అండ్ ఎట్లాంటి వాళ్ళకైనా ఎట్లాంటి టెక్నిక్ ఉన్న వాళ్ళకైనా ఇట్ వాజ్ రియల్లీ టెస్టింగ్. ఎందుకంటే నీకు అక్కడ చూసుకుంటే అక్కడ వస్తున్న ఎగ్జాజరేటెడ్ మూమెంట్కి దానికి నువ్వు ఫ్రంట్ ఫుట్ ప్లేయర్ అయినా బ్యాక్ ఈవెన్ కొంతమంది బ్యాక్ ఫుట్తో ఆడడానికి ట్రై చేశారు చాలాసేపు బ్యాక్ ఫుట్తో. కానీ వన్స్ ద బౌలర్ ఈస్ చేంజింగ్ ద యాంగిల్ లైక్ రౌండ్ ద వికెట్ వేయడం కానీ లేదంటే వైడ్ ఆఫ్ ద క్రీజ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అది చదవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఉన్న మూమెంట్కి సడన్గా కొన్నేమో బౌన్స్ అవుతున్నాయి, కొన్నేమో ఎక్స్ట్రా, కొన్నేమో అసలు లో ఉంటున్నాయి. సో ఇట్ వాస్ కంప్లీట్లీ లైక్ బౌలింగ్ వికెట్. సో ఇక్కడ ఎవరిని పర్టికులర్గా బ్యాటర్స్ని క్రిటిసైజ్ చేయలేం. కానీ ఐ థింక్ కేఎల్ వాజ్ లైక్ చాలా మంది లైక్ కేఎల్ మీద ఉన్న లైక్ నార్మల్ కంప్లైంట్ మనవాడు కన్వర్ట్ చేసుకోడు ఉన్న టాలెంట్ని, అది మనకి అవుట్కమ్ కనబడదని చెప్పి. కానీ ఐ థింక్ ఈ పర్టికులర్ సిరీస్లో కేఎల్స్ రోల్ వాజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎట్ ద టాప్ అలాంగ్ విత్ జైస్వాల్. అసలు మనం ఆ పర్త్లో అసలు టెస్ట్ మ్యాచ్ గెలిచామంటే వాళ్ళిద్దరు పుణ్యం. ఎందుకంటే దట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాజ్ లైక్ రియల్లీ క్రూషియల్ లైక్ ద సెకండ్ ఇన్నింగ్స్లో. ఐ థింక్ కేఎల్ ఇక నుంచి కేఎల్ విల్ బి ఫస్ట్ నేమ్ ఆన్ ద షీట్ అని నేను అనుకుంటున్నా. కేఎల్ విల్ బి ఓపెనింగ్ అంతే. ఇంకా ఐ థింక్ హీ హాస్ డన్ ఇనఫ్. ఓకే నీకు ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో కమిన్స్తో దొరికిపోయాడు, కానీ కేఎల్ ఐ థింక్ మనకు అంటే కమిన్స్ మీద ఓడిపోవడంలో పెద్దేమి ఆశ్చర్యం లేదు. తను ప్లాన్ చేసి అవుట్ చేశాడు కమిన్స్ ఆ 2 ఇన్నింగ్స్లలో ఎంసీజీలో. ఇంకేసారి ఈ సిడ్నీ టెస్ట్ దట్ ఈస్ లైట్లే, పిచ్చలైట్లే దేవుడికి ఇదైతే ఆ పిచ్ మీద ఎవరికైనా ఏమన్నా కావచ్చు నీ బాల్తో. బట్ ఐ థింక్ జైస్వాల్ అండ్ కేఎల్ ఐ థిక్ బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ అని చెప్తా నేనైతే. డిసప్పాయింట్మెంట్ శుభ్మన్ గిల్, ఎస్పెషల్లీ నీకు ఆ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ లో లయన్ కా లంచ్ బ్రేక్ అవ్వబోతోందని తెలిసి కూడా తను అంటే వాళ్ళతో ఏదో మాట్లాడి డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి ఈజీగా సాఫ్ట్ డిస్మిసల్ ఇచ్చేసాడు. దట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. సో ఇంగ్లాండ్ సిరీస్లో ఎప్పుడైతే తను మార్కులు సంపాదించుకున్నాడో, హోమ్ సిరీస్లో తను కష్టపడుతున్నా కానీ ఎట్లనో అట్లా తను మేనేజ్ చేసి వైజాగ్లో 100 కొట్టి తర్వాత రాంచీలో కొట్టి అట్లా నీకు ధర్మశాలలో బాగా ఆడి. సో ఐ థింక్ ఓకే దిస్ ఈజ్ అవర్ టెస్ట్ ప్లేయర్ ఫర్ షూర్. ఇక నీకు ఈ నెక్స్ట్ 10 years ఉంటాడు అనుకుంటే మళ్ళీ చూస్తే రిగ్రెస్ అయిపోయాడు. కాబట్టి మళ్ళీ అదంతా అప్పుడు చేసిన ప్రోగ్రెస్ అంతా ఇప్పుడు నీకు మళ్ళీ రివర్స్ అయిపోయినట్టు అనిపించింది. సో దట్ ఈస్ కరెక్ట్. అండ్ నితీష్ అబ్సల్యూట్లీ ఐ థింక్ నెంబర్ 6లో ఐ థింక్ నితీష్ ఆడాలని నేను అనుకుంటున్నా. ఐ థింక్ హీ హాజ్ డన్ ఎనఫ్. ఒక రకంగా బ్యాడ్ లక్ ఏంటంటే ఎంసీజీ తర్వాత ఇప్పుడు ఎంసీజీ సెకండ్ ఇన్నింగ్స్లో చీప్గా అవుట్ అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా కొంచెం నాది ఫస్ట్ ఇన్నింగ్స్ వాజ్ లైక్ ఆ బాటమ్ ఎడ్జ్లో అది కొంచెం ఇట్ వాజ్ డిసాటిస్ఫైయింగ్గా ఉండేది. యా సో చూసుకుంటే అసలు ఈ టెస్ట్ సిరీస్లో ఇంకా
బౌలింగ్ గురించి ఆల్రెడీ చాలానే మాట్లాడుకున్నాం. బుమ్రా ఇంకో ఇంపాక్ట్ గురించి. ఫీచర్ నన్ను అడిగితే ఇక స్టీవ్ స్మిత్ ప్రూవ్డ్ వై హీస్ ది ఆల్ టైమ్ గ్రేట్ అని ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లో అండ్ ఈవెన్ వరల్డ్ బ్యాటింగ్ లో కూడా. తను ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఎంత అవుట్ ఆఫ్ సార్ట్స్ కనిపించాడు, సిరీస్ ఎండింగ్ వచ్చేటప్పటికి చూస్తే కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ద బెస్ట్ ఆఫ్ స్టీవ్ స్మిత్ అగైన్ ఈ 1 year, ఎస్పెషల్లీ నెక్స్ట్ ఇయర్ అండ్ యాషెస్ కి. ఐ థింక్ లార్డ్స్ లో అయితే లార్డ్స్ లో లార్డ్స్ లో లార్డ్ స్టీవ్ స్మిత్ ని చూడొచ్చు అంటావా? లార్డ్స్ లో యాక్చువల్ అప్పుడు 2019 లార్డ్స్ స్టీవ్ స్మిత్ చూడొచ్చు. అండ్ ఐ థింక్ ఇంగ్లాండ్ వాళ్ళు యాషెస్ కట్ ఆస్ట్రేలియా పోయినప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కనిపిస్తుంది రాజు. ఐ థింక్ దట్ విల్ బి స్టీవ్ స్మిత్స్ స్ట్రాంగ్ సాంగ్ అని నేను అనుకుంటున్నా. తన ఆ సిరీస్ లో ఒక 800 రన్లు 1000 రన్లు కొట్టేసి రిటైర్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఐ థింక్ హీఈస్ ప్లేయింగ్ అగైన్. నాకు చాలా నచ్చింది స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఈ సిరీస్ లో. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ అగైన్. చాలా రోజులతో తను 19 year తర్వాత తన ఆ పీక్ నుంచి ఇంత మంచిగా ఆడడం నేను ఎప్పుడు చూడలేదు మధ్యలో. అంటే నువ్వు ఇందాక కవాజా గురించి మెన్షన్ చేసావు. మామూలుగా ఇప్పుడు కవాజా నుంచి అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆస్ట్రేలియా వాళ్ళకి కూడా లేవు. కానీ ఇప్పుడు మనం ఇండియాలో మాట్లాడుకున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ గురించి చెప్పుకున్నాము. ఆస్ట్రేలియాలో ఐ థింక్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ వాస్ మార్నస్ లబుషేన్. మనం ఆల్రెడీ సిరీస్ ముందు కూడా మాట్లాడుకున్నాం. అంటే తను లైక్ ఆల్మోస్ట్ స్టీవ్ స్మిత్ లాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ నెంబర్ 3 పొజిషన్లో చాలా కీ రోల్ మామూలుగా. సో అట్లాంటిది ఐ థింక్ మార్నస్ అంటే ఇన్ ద మేనర్ దట్ హీ గాట్ అవుట్ వాజ్ లైక్ ది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ త్రూ అవుట్ ద సిరీస్. మనం చూసుకుంటే జనరల్గా స్టీవ్ స్మిత్ అండ్ లబుషేన్ ఎట్లాంటి స్టైల్ ఆఫ్ ప్లేయర్స్ అంటే వాళ్ళు బౌలర్స్ని ఇరిటేట్ చేస్తారు. ఫుల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ చాలా కంట్రోల్డ్గా ఆడతారు. అండ్ వాళ్ళ డిఫెన్సివ్ టెక్నిక్ కూడా చాలా సాలిడ్ ఉంటుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుట్. ఆ షఫ్లింగ్ మూమెంట్స్ అవన్నీ కూడా కొన్నిసార్లు ఎగ్జాజరేటెడ్ అనిపించినా సరే దే హ్యావ్ దిస్ వెరీ గుడ్ కంట్రోల్ డిఫెన్స్ గేమ్ అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. కానీ ఈ సిరీస్లో లబుషేన్ వాజ్ లైక్ పోకింగ్ ఎట్ బాల్స్ దట్ వర్ లైక్ వెరీ ఫార్ ఫ్రమ్ ఆఫ్ స్టెమ్. సో కానీ అయినా కష్టపడి నువ్వు చూస్తే ఎంసీజీ సెకండ్ ఇన్నింగ్స్ మాకు 70 runs, దట్ వాజ్ వెరీ టఫ్ క్రికెట్, చాలా బాగా ఆడాడు. అక్కడక్కడ నీకు కొన్ని ఇన్నింగ్స్ 350 ఉన్నాయి అభిషేక్కి ఈ సిరీస్ లో. నీకు ఓవరాల్ సిరీస్ లో పెద్ద ఏమి మంచిగా పర్ఫామ్ చేసాడని అనలేము, ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్. బట్ సెకండ్ మ్యాచ్ తను కష్టపడి తనని వేసుకున్నంత ఎవరిని వేసుకోలేడు. నువ్వు గుర్తు తెచ్చుకుంటే రాజు ఫస్ట్ మ్యాచ్ తర్వాత. కానీ అక్కడి నుంచి తను టీంలో ప్లేస్ పోగొట్టుకోకుండా లాస్ట్ వరకు ఆడి 3 50s కొట్టి అండ్ ఎంసీజీలో మోస్ట్ క్రూషియల్ రన్స్ కొట్టి ఐ థింక్ స్టిల్ కొంచెం డిసప్పాయింట్మెంట్ టైం ఉన్నా కానీ ఐ థింక్ హీ హాస్ డన్ ఇనఫ్ టు కీప్ గెటింగ్ సెలెక్టెడ్. ఈ ఇయర్ అంతా మళ్ళీ ఆడతాడు, యాషెస్ కూడా కదా యు బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ యువర్ ఓన్ స్టాండర్డ్స్ అని చెప్పి. సో మన వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్, స్టార్టింగ్ లో సెట్ చేసిన స్టాండర్డ్స్. ఎందుకంటే స్టీవ్ స్మిత్ పర్ఫామ్ చేయకపోతే లబుషేన్ లేకపోతే స్టీవ్ స్మిత్. సో అట్లా అట్లాంటి ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. సో అట్లాంటి టైంలో ఈవెన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్మిత్ స్ట్రగుల్ అయిన ప్రతిసారి లబుషేన్ స్టూడ్ అప్. సో తన అంత స్టాండర్డ్స్ని సెట్ చేసినప్పుడు ఈ సిరీస్లో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎస్పెషల్లీ ఈవెన్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఆ విధంగా చూసుకున్నప్పుడు ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఇంకేమన్నా నాకు ఇంకా మూమెంట్స్ ఆఫ్ ద సిరీస్ చెప్పు రాజు. వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ మూమెంట్? అంటే ఓకే, ఫేవరెట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మాట్లాడుకుందాం ఫస్ట్. బ్యాటింగ్ లో ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏంటి? ఫేవరెట్ ఇన్నింగ్స్ అంటే ఆబ్వియస్లీ లైక్ నితీష్ 100 హ్యాస్ టు బి ఆన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్. పర్సనల్లీ లైక్ కొంచెం ఆ స్టోరీకి నా పర్సనల్ అటాచ్మెంట్ ఉండడం ఒక కారణం. అండ్ రెండోది ఏంటంటే లైక్ యునో ఆస్ట్రేలియా ఈజ్ డెఫినెట్లీ నాట్ ఏ కైండ్ ప్లేస్, ఎస్పెషల్లీ ఫర్ సమ్మన్ టూరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ అసలు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో తను అసలు ప్లేస్ ఉంటుంది, అసలు తన సెలెక్షన్ కానీ తనకు అవకాశం రావడం కానీ ఇవన్నీ ఇట్ ఆల్ లైక్ హ్యాపెన్ లైక్ యునో ద స్టార్స్ వర్ అబ్సల్యూట్లీ అలైన్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అన్నట్టుగా. ఎందుకంటే దెర్ వాజ్ ఏ టైం తను జింబాబ్వే సిరీస్కి సెలెక్ట్ అయినప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ తన ఇంజరీ వల్ల తను ఆ సిరీస్ నుంచి మిస్ అవ్వడం, ఆ ఇంజరీ వల్ల తనకి హార్ట్ బ్రేక్, అంటే లైక్ మళ్ళీ ఇంటర్నేషనల్లో సెలెక్ట్ అవ్వడమే చాలా అరుదు. అండ్ మళ్ళీ ఇండియాకి అవకాశం వస్తే నేను ఆడడానికి ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుందా అనేటువంటి డైలమా. అది కూడా T20 క్రికెట్లో నుంచి ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్కి సెలెక్ట్ అవ్వడం, తన్ని బ్యాక్ చేయడం ఆల్ టెస్ట్ మ్యాచెస్. అండ్ ఆ మెల్బోర్న్లో సెంచరీ అనేది లైక్ పర్ఫెక్ట్ ఐసింగ్ ఆన్ ది కేక్. సో ఐ థింక్ దట్ బ్యాటింగ్లో అయితే పర్టికులర్లీ దట్ హ్యాస్ టు బీ ద టాప్. నీకు బ్యాటింగ్లో ఈ పర్టికులర్ సిరీస్లో నీ టాప్ మూమెంట్ ఏది? టాప్ మూమెంట్ వాజ్ బుమ్రా వర్సెస్ కాన్స్టస్.
సో నన్ను అడిగితే టర్నింగ్ పాయింట్ ఈ సిరీస్లో ఏంటి అంటే దట్ ఈస్ ద మూమెంట్. ఎప్పుడైతే ఆస్ట్రేలియా వాళ్ళు ఒక కంప్లీట్ లెఫ్ట్ ఫీల్డ్ పిక్ తీసుకొని దాన్ని జస్ట్ నీ గ్రాప్ షాట్లు ఆడడానికి బుమ్రా మీద అది పిక్ చేశారంటే ఒక పిల్ల పోరగాడిని, అండ్ తను అది పుల్ ఆఫ్ చేసేయడము అందరి ముందు బాక్సింగ్ డే రోజు, దట్ వాస్ ద మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ అక్కడ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు కాన్స్టస్ ఆ ధైర్యానికి. అది అంత కుర్రాడు కాబట్టి అది చేయగలిగాడని అనొచ్చు. సో ఐ థింక్ ఓకే, నితీష్ కుమార్ రెడ్డి అదొకటి. బట్ అంటే ఇట్లా ఈ సిరీస్ నేను గుర్తుపెట్టుకునేది దేనికంటే దట్ వాజ్ ద రీజన్. ఎందుకంటే బుమ్రా బోల్డ్ లైక్ ఏ ఛాంపియన్, మామూలు విషయం రాజు. నీకు 5 టెస్ట్ మ్యాచ్లు 32 వికెట్స్ ఇస్తే 32 వికెట్స్ ఇంకా ఎక్కువ 40 వికెట్లు కూడా వచ్చుండేవి. ఎందుకంటే నీకు ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ వేసినప్పుడు మధ్యలోనే బౌలింగ్ ఆపేసాడు. నీకు 8 ఓవర్లు వేసాడు ఆ ఇన్నింగ్స్ లో. తను బౌలింగ్ నుంచి పక్కకి తప్పుకొని రెస్ట్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ లో వేద్దాం అనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ అస్సలే బౌలింగ్ వేయలేదు. అండ్ నువ్వు గమనించుకుంటే గావా టెస్ట్ మ్యాచ్ లో కూడా నీకు, గావా కాదు మన అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో కూడా నీకు సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేయడు బుమ్రా. నీకు కంప్లీట్ గా గాబాలో వర్షం పడక అడిలైడ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేసి అంతా చూసుకుంటే నాకు తెలిసి ఈజీగా 40 వికెట్స్ కంటే ఎక్కువ తీసేసేవాడు బుమ్రా, ప్రిటీ ఈజీగా. దిస్ ఇస్ లైక్ అన్ ఆల్ టైమ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. కాబట్టి బౌలింగ్ విషయానికి మనం వస్తుంటే అసలు బుమ్రాని పక్కన పెట్టి నీ ఫేవరెట్ స్పెల్ ఆఫ్ బౌలింగ్ ఆర్ పర్ఫార్మెన్స్? యా ఐ థింక్ పర్టికులర్గా అడిలైడ్లో స్కాట్ బాలింగ్ వేసింది అయితే బాగా గుర్తుంటుంది. ఐ థింక్ శుభ్మన్ గిల్ తను ఇండియా తన టీంలోకి ఆ మ్యాచ్ వచ్చినప్పుడు, ఐ మీన్ ముందు మ్యాచ్ ఆడలేదు శుభ్మన్ గిల్. సో ఆ మ్యాచ్లో తనకు అవకాశం దొరికింది. అండ్ తను ఆల్రెడీ ఆస్ట్రేలియా ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఇండియా ఫెల్ట్ లైక్ యునో ఓకే, మనకి బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం స్ట్రెంగ్తన్ అయింది శుభ్మన్ గిల్ తోటే అని అనుకున్నారు. కానీ ఆ మ్యాచ్లో స్కాట్ బాలండ్ ఎప్పుడైతే తను అప్పటికే తను ఐ థింక్ 2-3 ఓవర్స్ వేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా. సో ఒక స్పెల్లో మాత్రం తను ఏం చేస్తాడంటే వైడ్ ఆఫ్ ద క్రీజ్ వెళ్ళి ఒక నిప్ బ్యాకర్ వేస్తాడు అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మనవాడు దొరికిపోతాడు లైక్ బిఫోర్ వికెట్. ఐ థింక్ ఆ పర్టికులర్ అంటే దెర్ వాస్ దట్ సెన్స్ ఆఫ్ యాంటిసిపేషన్. ఈ శుభ్మన్ గిల్కి నిప్ బ్యాకర్ వీక్నెస్ అనేది ఉందనేది ఐ థింక్ ఇట్స్ వెల్ డాక్యుమెంటెడ్. సో ఎగ్జాక్ట్గా నేను ఆ స్పెల్ వేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు వేస్తాడా ఈ బాల్ అని ఎదురు చూస్తూ ఉన్నాను. కరెక్ట్గా వేసిన ఫస్ట్ బాలే దొరికిపోయాడు మనోడు. సో ఇట్ వాస్ లైక్ ఇట్ స్టక్ ఇన్ మై మెమరీ ఫర్ లైక్ క్వైట్ అ లాంగ్ టైమ్. సో అందుకని ఐ హ్యావ్ టు పిక్ దట్ పర్టికులర్ మూమెంట్ అండ్ దట్ స్పెల్ ఫ్రమ్ స్కాట్ బాలండ్. ఐ థింక్ దట్ ఈస్ వేర్ హీ షోడ్ దట్ యునో హేజల్వుడ్ లాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలననేది తను లైక్ అక్కడ పర్టికులర్గా నేను హై స్టేక్ సిరీస్ లైక్ దిస్ అక్కడ నాకు ఐ థింక్ దట్ స్పెల్ వాస్ ద టాప్ టు మీ స్కాట్ బాలండ్. సో నిన్ను అడిగితే నువ్వు ఏది పిక్ చేసుకుంటావు? నన్ను అడిగితే ఐ థింక్ ఈ సిరీస్ త్రూ అవుట్ స్టార్క్ వర్సెస్ జైస్వాల్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంటెస్ట్. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మించి బ్యాటింగ్ చేయడం బౌలింగ్ చేయడం చేశారు. కొన్ని మ్యాచ్ల్లోని కొన్ని ఇన్నింగ్స్లలో స్టార్క్ గెలిచాడు, కొన్ని ఇన్నింగ్స్లలో జైస్వాల్ గెలిచాడు. సో ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ ఈ చూసే ఛాన్స్ మనకు దక్కుతుందో లేదో తెలియదు, కానీ ఐ థింక్ దట్ వాజ్ సూపర్ కాంటెస్ట్. అండ్ ఎస్పెషల్లీ నేను పోయిన పాడ్కాస్ట్లో కూడా చెప్పాను, ఎపిసోడ్లో కూడా, నీకు ఎంసీజీలో ఆ రోజు ఫోర్త్ ఇన్నింగ్స్లో స్టార్క్ వేసిన ఓపెనింగ్ స్పెల్ విత్ హాఫ్ ఇంజూర్డ్ ప్రాబబ్లీ. ఏమన్నా స్పెల్ అది, ఏమన్నా పేస్, ఏమన్నా స్వింగ్, బనానా స్వింగ్ వస్తుండే, వాట్ ఐ మీన్ బోత్ సైడ్స్ కూడా వేస్తుండే నీకు. అంటే ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు పడుతుండే. ఇట్ వాజ్ అన్ప్లేయబుల్. ఐ థింక్ ఒక వికెట్ దొరకకుండా ఐ థింక్ ఇన్సిడెంట్లీ దట్ ఈస్ మై ఫేవరెట్ స్పెల్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ దిస్ సిరీస్. అది కాకుండా ఏమన్నా స్పెల్ అంటే కమిన్స్ అప్పుడు నీకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తను బౌన్స్ అవుట్ చేస్తాడు. పంత్ని వెంటబడి బౌన్సర్ వేసి అన్కంఫర్టబుల్ చేసి ఆ రోజు ఆ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో అందరినీ బౌన్స్ చేసి అవుట్ చేస్తాడు, ఇంటిమిడేటింగ్ ఫాస్ట్ బౌలింగ్. సో అది నీకు ఏమర్థం ఏంటంటే కమిన్స్ నువ్వు సిరీస్ మొత్తం ప్రతి మ్యాచ్ ఒకేలాగే కండిషన్స్ బట్టి, బ్యాట్స్మెన్ బట్టి, ప్లాన్స్ బట్టి చేంజ్ ఇట్ అలాట్. ఐ థింక్ దట్ వాజ్ ఆ స్పెల్. నాకు అందుకే నీకు అప్పుడు మనం ఎపిసోడ్ చేసినప్పుడు కూడా నాకు భయం వేస్తుంది. ఇప్పుడు కమిన్స్ కసిగా బౌలింగ్ వేసాడు, నువ్వు గమనిస్తే ఇదే ట్రెండ్ గమనిస్తామేమో అని సిరీస్ మొత్తంలో కూడా. అండ్ సాడ్లీ దట్ హ్యాపెండ్ యాజ్ వెల్. నీకు ఎంసీజీలో అయినా, నీకు ఇక్కడ నీకు అదేంటి సిడ్నీలో అయినా చూసుకుంటే I think Cummins stood out in one way. But my favorite contest was Stark versus Jaiswal. Stark MCG fourth innings spell. సో ఇది కాకుండా అఫ్ కోర్స్ మోస్ట్ ఎమోషనల్ మూమెంట్, అందరు థియేట్రికల్ మూమెంట్, నితీష్ 100 కొట్టడం అక్కడంతా. అప్పుడు 100 కొట్టడా, మరి డిఎస్పీ సార్ ఆపుతాడా లేడా బాల్, ఇదంతే డిస్కషన్లు అవుతుండే.
బట్ నిన్ను అడిగితే మోస్ట్ బ్లండర్ మూమెంట్ ఏమన్నా అనిపించిందా నీకు? బ్లండర్ అంటే నువ్వు ఇందాక నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేసావు. శుభ్మన్ గిల్ కరెక్ట్గా లాస్ట్ ఓవర్ ఇంకా అయిపోతుంది, లంచ్ మూమెంట్, ఇంకా ఓవర్ అయిపోతే లంచ్ అనే మూమెంట్లో శుభ్మన్ గిల్ అప్పుడే స్టీవ్ స్మిత్ తోనో ఎవరితోనో కొంచెం ఒక చిన్న డిస్కషన్, ఏదో ఆర్గ్యుమెంట్ లాగా కూడా అనిపించలేదు అది. మనవాడు క్రీస్ అదే ఫ్రంట్ ఫుట్ వచ్చి ట్రై చేస్తాడు, అది స్లిప్ దగ్గర దొరికిపోతాడు. ఐ థింక్ అక్కడ కొంచెం, ఎందుకంటే సిడ్నీ లాంటి పిచ్లో ద వాల్యూ ఆఫ్ 20-30 రన్స్ అనేది మనకు ఎంత వాల్యుబుల్ అనేది అర్థమైంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్. సో అక్కడ శుభ్మన్ గిల్ అవుట్ అవ్వడం అనేది ఇట్ వాస్ లైక్ రియల్లీ బాడీ బ్లో. అది నాకు కొంచెం కష్టం అనిపించింది. వాట్ అబౌట్ యూ? అప్పుడు ఎంసీజీ బాక్సింగ్ డే రోజు 90,000 మంది చూస్తుండగా మన కింగ్ కోహ్లీ వెళ్ళి జస్ట్ ఒక డాష్ ఇచ్చాడు కదా, సునీతమైన డాష్ ఇచ్చాడు ఒకటి, గుండెలు హత్తుకునేలాగా. సో దట్ ఈస్ సపోజ్ టు బి మై బ్లండర్ ఆఫ్ దిస్ సిరీస్. అంటే అసలు కోహ్లీ ఈ సిరీస్ లో బ్యాట్ తో పర్త్ లో ఫస్ట్ టెస్ట్ అంటే కోహ్లీ విషయంలో నాకు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉందంటే, నీకు ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ తెలుసా ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో ఎంత పడిపోయింది తెలుసా? 46.8. ఈజ్ బిలో 47 లో. ఇప్పుడు నీకు ఇక స్టీవ్ స్మిత్ ఇంత స్ట్రగుల్ అయినా ఏం చేసినా ఈ స్టిల్ హ్యాస్ 55+ బ్యాటింగ్ యావరేజ్ ఉంది, అండ్ ఇట్ విల్ గో ఈవెన్ హయ్యర్ ఇప్పుడు తను రీగెయిన్ చేసుకున్న ఫామ్ లో చూసుకుంటే. బట్ కోహ్లీ విషయంలో ఐ థింక్ ఈ లాస్ట్ 3 years 4 years నుంచి తన బ్యాడ్ ఫామ్ అది, అండ్ ఈ సిరీస్లో తను పెట్టిన డక్కులు, అండ్ అక్కడ నీకు మన న్యూజిలాండ్ సిరీస్లో తను రన్లు కొట్టకపోవడం, అదంతా నీకు 47కి తగ్గిపోయిందంటే మనం తన కింగ్ అనొచ్చా ఇంకా? దట్ ఈస్ వాట్ ఈస్ పెయిన్ఫుల్ తన లెగసీ. అండ్ ఇక నువ్వు డాష్లు ఇవ్వడం, ఇక ఐ థింక్ దట్స్ అది ఆఫ్ ఫీల్డ్ ఇష్యూస్ ఎక్కువ హైలైట్ అయినాయి. అంటే దట్ టెల్స్ ద కైండ్ ఆఫ్ సిరీస్ దట్ కోహ్లీ హ్యాడ్. 100 కొట్టాడు, పర్త్ లో 100 కొట్టాడు, సరే దట్ వాస్ జస్ట్ వన్ ఆఫ్. అది తప్పితే సిరీస్ మొత్తం ఐ థింక్ ఇట్ వాజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ నాకు ఇంకా నువ్వు మోస్ట్ బ్లండర్ మూమెంట్స్ అన్నావు కదా, నీకు ఎంసీజీలో సెకండ్ ఇన్నింగ్స్లో వైడ్ ఆఫ్ స్టంప్ బాల్ గెలికి అవుట్ అవుతాడు. దట్ వాజ్ నాకు ఎంత నాకు మరిగిపోయింది, మా రక్తం మరిగిపోయింది నాకు అసలు ఆ రోజు. నీకు ఏంటంటే నీకు మామూలుగా కూడా కాదు, ఏదో ఇట్లా నీకు డిఫెన్స్ ఆడుతూ కూడా కాదు, డ్రైవ్ చేయడానికి పోయి అవుట్ అవుతాడు. అరే ఏందిరా అయ్యా అనుకున్నాను నేను. ఇది అరే హదోగా అన్నట్టు అంటారు హిందీలో. అరే ఎట్లా ఇది, ఇక్కడేమో కష్టపడి మ్యాచ్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు పిల్లలు, ఇంత సీనియర్ ప్లేయర్ అవ్వండి. ఓకే నువ్వు డిఫెన్స్ ఆడుతూ పోనే 4th స్టంప్ మీద అవుట్ అయ్యావంటే ఓకే, అది 4th కూడా కాదు, 5th 6th 7th స్టంప్. అది నీకు క్లియర్ గా కవర్ డ్రైవ్ వాడుతూ అవుట్ అయ్యండి, నీకు అవే ఫ్రమ్ ద బాడీ, ఫీట్ సరిగ్గా కదిలేకుండా. సో దట్ వాస్ టూ మచ్. సో మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లార్డ్స్ ఐ థింక్ జూన్ లో అనుకుంటా. సో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, ఐ థింక్ అది క్లియర్ గా రిజల్ట్ కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఇంకో హార్ట్ బ్రేక్. మార్కో యాన్సన్ వర్సెస్ శామ్ కాన్స్టస్, అండ్ నెక్స్ట్ రబాడా వర్సెస్ స్టీవ్ స్మిత్, అండ్ అదేవిధంగా మార్క్రమ్ వర్సెస్ కమిన్స్. ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. అండ్ దట్ టు లార్డ్స్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇంగ్లాండ్లో కొంచెం డీసెంట్గానే ఆడతారు కదా. ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దట్ బ్యాడ్ రికార్డ్. సో అంటే డీసెంట్. అప్పుడు లాస్ట్ సిరీస్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ పోయినప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ గెలుస్తారు. బాల్ అప్పుడే మొదలైంది. ఆ బాల్ మొదలైనప్పుడు అంటే ఈ వీళ్ళు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే సౌత్ ఆఫ్రికాకి బౌలింగ్ బాగుంటది, బ్యాటింగే వాళ్ళదంతా. నీకు అందరు యంగ్ ప్లేయర్స్, యూత్, వాళ్ళ క్యాప్టెనే ఇప్పటికిప్పుడే టెస్ట్ బ్యాట్స్మెన్ లాగా అనిపిస్తున్నాడు. తన ఉగ్రరూపం చూపించాడు పాకిస్తాన్ మీద. కానీ లేదు దొరికిపోతాడులే. పాకిస్తాన్ మీద హోమ్ లో కొట్టడం వేరు, ఇక ఆస్ట్రేలియాలో నీకు స్టార్ కమిన్స్, హేజిల్వుడ్, బోలెండ్. నాకు తెలిసి పక్క వాళ్ళ ఆర్ట్స్ లో బోలెండ్ 4 పేసర్తో ఆడతారు ఆస్ట్రేలియా వాళ్ళు, బో వెబ్స్టర్ తో పాటు. స్పిన్నర్ నాకు తెలిసి లార్డ్స్ లో స్పిన్ పెద్ద ఏమి పనికిరాదు, కానీ అయినా వాళ్ళు ఒక లైన్ కూడా ఆడిస్తుండొచ్చు. బట్ ఐ థింక్ అక్కడ హార్ట్ బ్రేక్ కాకుండా సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిస్తే మాత్రం దట్ విల్ బి ద బిగ్గెస్ట్ వండర్ నన్ను అడిగితే. వాళ్ళకి ఇప్పుడు వియన్ ముల్డర్ కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు ఐ థింక్ దేర్ బౌలింగ్ అటాక్ లుక్స్ లైక్, ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు కండిషన్స్ అంటే టాస్ ఒక అడ్వాంటేజ్ గా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళకి అడ్వాంటేజ్ గా మార్చుకుంటే
ఐ థింక్ బౌలింగ్ వర్సెస్ బౌలింగ్లో పిచ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్ విల్ బి రియల్లీ ఇంట్రెస్టింగ్. కానీ అన్నట్టుగా లార్డ్స్ జనరల్గా లైక్ ఐ థింక్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్ గుడ్ ఫర్ బ్యాటర్స్ యాజ్ వెల్. సో అట్లాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఇంగ్లాండ్ విల్ హ్యావ్ ఎ మ్యాసివ్ ఆస్ట్రేలియా విల్ హ్యావ్ ఎ మ్యాసివ్ అడ్వాంటేజ్. సో అదనమాట. సో ఎన్నో మరుపురాని అనుభవాలను ఇచ్చి మనకి దూరం అవుతుంది ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. సో దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ రాజు, చిన్నప్పటి నుంచి మనం చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ సిరీస్. ఏ సిరీస్ అయినా బోర్ కొట్టింది అసలు. 2001 అయినా, 2004 అయినా, 2007 అయినా, 2008 అయినా, 2010 అయినా, 2011-12 అయినా కానీ అక్కడ కొన్ని రిటైర్మెంట్లకి పునాది అయింది ఆ సిరీస్. నీకు 14-15 కోహ్లీ తన గ్రేట్నెస్ చాటుకున్న సిరీస్, తర్వాత 18లో మనం పోయి గెలవడం, 17లో వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు పూణే టెస్ట్ మ్యాచ్ గెలిచి తర్వాత నీకు పుజారా బుడ్రాక్ ఆడడం అక్కడ, నీకు రాంచీలో ఎన్ని మూమెంట్స్ మనం అక్కడ మనం 2021లో ఆ టీంని వేసుకొని సగం మంది ఇంజురీస్ ఇదంతా అయితే కోహ్లీ లేకుండా 36 ఆల్అవుట్ గెలవడము. మళ్ళీ మన 23లో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ ఇందోర్లో టెస్ట్ మ్యాచ్ గెలిచి అహ్మదాబాద్లో ఒక ఫ్లాట్ పిచ్ తయారు చేసి మనం ఎట్లనో అట్లా 2-1 గెలిచి ట్రోఫీ ఇంట్లోనే పెట్టుకోవడము. అండ్ తీరా ఇప్పుడు చూస్తే ఈ సిరీస్ మనం ఇక మనం అనుకున్నట్టు రిజల్ట్ వచ్చిందట. అంటే ఈజ్ దేర్ ఎనీ సిరీస్ ఇంత డెలివర్ చేసే సిరీస్ ఏదైనా ఉందా యాషెస్ అనేది ఒకటి పక్కన పెడితే? రీసెంట్గా అయితే రియలీ టఫ్ టు లుక్ బియాండ్ దిస్ వన్. సో ఖచ్చితంగా ఐ థింక్ ఈ పర్టికులర్ సిరీస్ని దగ్గర నుంచి ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా ఐ థింక్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పెషల్ మెమరీస్ అబౌట్ దిస్. ప్రతి ఆస్ట్రేలియా సిరీస్ లో మెమరీస్ లేవు చెప్పు అసలు. మనం అప్పుడు సిడ్నీలో, ఇప్పుడు అగైన్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో మనకు అన్యాయం అయితే నెక్స్ట్ పర్త్ టెస్ట్ మ్యాచ్ లో మనం గెలవడము కుమ్లే క్యాప్టెన్సీలో. అంటే ఇట్లాంటి క్రికెట్ నాది ఇట్ ప్రూవ్డ్. అంటే నీకు ఈ సిరీస్ మొత్తం అటెండెన్స్ వన్ ఆఫ్ ద రికార్డ్ అంట. నీకు ఓన్లీ ఎంసీజీ టెస్ట్ మ్యాచ్ ఒకటే కాదు, మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు అక్రాస్ ద సిరీస్ చూసుకుంటే అమ్మ ఇంతమంది చూసారని చెప్పి ఎవ్రీబడి షాక్డ్. సో ఇదంతా కంపేర్ చేయాలి ఈ సిరీస్ దొరికిన ఆదరణ ప్లస్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో యాషెస్ కి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఉంటుందా అనేది. సో స్లోలీ యాషెస్ ని పక్కకు తోసేసి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చేస్తుందా అని అందరు అంటున్నారు. సో లెట్ us see how it shapes up. బట్ ఐ థింక్ మన టీం మాత్రం మామూలు ట్రాన్సిషన్ స్పైరల్లో పడట్లేదు. మనం ఇందాక మాట్లాడుకుంటే 2011-12 సిరీస్ తర్వాత కొన్ని సిరీస్ ఆఫ్ రిటైర్మెంట్స్ చూసాము. ఇప్పుడేమో ప్రస్తుతానికి అయితే రిటైర్మెంట్స్ ఏం లేవని చెప్పారు. బట్ ఐ డోంట్ నో రిటైర్మెంట్స్ వాటిని పరిగణించాలో జరగబోయే డిసిజన్స్ ఏమవ్వాలో. అండ్ వీటన్నిటి మధ్యలో అవును సార్ మాట్లాడడం మర్చిపోయాము. ఇప్పుడు మన లేటెస్ట్ 6 నెలలు అయింది అపాయింట్ అయ్యి మన గంభీర్ సార్. ఏమంటావు మరి ఈ జరుగుతున్న వాటి అన్నింటిలో గంభీర్ సార్ రెస్పాన్సిబిలిటీ ఉందంటావు? కొంతమంది ఏమో ఉందంటున్నారు, కొంతమంది ఏమో గంభీర్కి అంత పవర్ లేదంటున్నారు. వాట్ ఈస్ యువర్ రీడింగ్? కొన్ని న్యూస్లు అయితే బయటకు వచ్చినాయి. అంటే గంభీర్ సార్ మళ్ళీ పుజారా కావాలని అన్నారు పర్త్ టెస్ట్ అయిన తర్వాత. అండ్ అలాగే కొన్ని యూనో డ్రెస్సింగ్ రూమ్లో ఇప్పుడు కొంతమంది క్యాప్టెన్సీ కోసం ట్రై ఇలా ఏవేవో ఈ రకమైనటువంటి మనం మిస్టర్ ఫిక్స్ ఎంత తేడాకుంది. ఒకప్పుడు నీకు ఇట్లాంటివి ఎప్పుడో అటు అర్లీ 2000s లో ఉండే డ్రెస్సింగ్ రూమ్ లో లీక్ అయింది, ఈమెయిల్స్ లీక్ అవ్వడము, గ్యారీ క్రిస్టన్ మ్యాచ్కి వెళ్ళే ముందు ఏదో చేసుకోమన్నట్ట, ఇట్లాంటి అర్థమైంది కదా ఏంటో. అట్లాంటివన్నీ పక్కన పెడితే నీకు ఐ థింక్ సడన్ గా అప్పుడు ఎప్పుడైతే లేట్ 2000s లో అండ్ అప్పుడు కొంచెం నీకు ఆ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ అవి ఇవి పెరిగినప్పుడు మీడియాని అసలు కంప్లీట్ దూరం పెట్టేసింది ఇండియా టీమ్. బట్ ఈ మధ్య మళ్ళీ కొంచెం మీడియాకి కొంచెం హాట్ న్యూస్లు అందియడం ఇట్లాంటివన్నీ పెరిగినాయి. అది ఎవరి ద్వారా అవుతుందో అర్థం కావట్లేదు. బట్ ఐ థింక్ ఇక్కడ కోచ్గా గంభీర్కి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అని నేను నమ్ముతున్నాను. అండ్ వాట్ ఎవర్ ఈ మైట్ బి హ్యావింగ్ పవర్ ఆర్ నాట్, బట్ కోచ్గా తను టాక్టికలీ అండ్ మేనేజింగ్ ద ప్లేయర్స్ అది అన్న మొత్తం కలిపి ఐ థింక్ సేఫ్ టు సే దట్ హీ హస్ ఫెయిల్డ్ అంటావా? ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ చూస్తే కొంచెం అలాగే కనిపిస్తుంది. అంటే ఏమో ఇట్స్ లైక్ ఫీల్డ్ మీద కనిపిస్తే నీకు ఒక సిరీస్ మధ్యలో ఒక రిటైర్మెంట్ అయిపోయింది సడన్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా
అండ్ దట్ లుక్డ్ బ్యాడ్ అండ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రిటైర్మెంట్ అంటారు. మొదలు ప్లేయర్ నేను డ్రాప్ అవ్వలేదు, రెస్ట్ తీసుకున్నా, ఆప్ట్ అవుట్ చేసుకున్నా అంటాడు. ఏమో ఐ థింక్ అంటే ఇదంతా నేను కోచ్కే అట్రిబ్యూట్ చేస్తా. ఇంత ఇంబ్యాలెన్స్, ఇంత అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే కూడా చాలా డిసప్పాయింటింగ్ ఉండే. బ్యాలెన్స్డ్గా ఏమాత్రం మాట్లాడలే అనిపించింది గంభీర్. ఒక ఎంపీగా, ఒక ఎక్స్ ఎంపీగా గంభీర్ అంటే ఆ మాత్రం కొంచెం డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయలేకపోయాడు ఏంటి సిరీస్ ఓడిపోయిన తర్వాత అనిపించింది. ఏమన్నా లేదు, అందరినీ వేసుకుంటున్నాడు. ఏం కాదు, మేము బాగానే ఆడాం, ఏదో అట్లా జరగలేదు అన్నట్టు కొంచెం ఏదో డిప్లొమాటిక్గా మాట్లాడితే జనం వింటారు కానీ ఆ సిచ్యువేషన్లో. బట్ అదే దేర్ ఆర్ సమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ దట్ హీ మే బి ల్యాకింగ్ టు హ్యాండిల్ ఇండియన్ టీమ్ ప్రాబబ్లీ. తన ఐపీఎల్ టీంలో ఐ థింక్ నడుస్తుంది తన స్టైల్ తనే అదంతా. బట్ ఇండియన్ టీమ్ యూఆర్ హ్యాండ్లింగ్ లెజెండ్స్ అండ్ టాప్ క్వాలిటీ క్రికెటర్స్, ఐ థింక్ థింగ్స్ టర్న్ అవుట్ డిఫరెంట్లీ అనిపిస్తుంది నాకు. చూస్తే మరి ఫోకస్ అయితే చాలా మంది పైన ఉంటుంది. సో కానీ ఆ ఫోకస్ అంతా మనం దానిపైన ఏ రకమైనటువంటి డెసిషన్లు వస్తాయి, దానివల్ల ఎవరినైనా డ్రాప్ చేస్తారా, లేదంటే మేనేజ్మెంట్ ఏమైనా మరి ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి ఉంది ఇప్పుడు చూస్తేనే ఇవన్నీ అనుకునే లోపు ఛాంపియన్స్ ట్రోఫీ రానే వచ్చేస్తుంది. అది అయిపోయే లోపు మళ్ళీ ఐపీఎల్ బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ప్యాక్డ్ ఫ్యూ మంత్స్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ ఛాంపియన్స్ ట్రోఫీ. చూద్దాం మరి, మనకి త్వరలోనే అప్డేట్లో వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరెవరు ఉంటారు, ఎవరు మరి ఛాంపియన్స్ ట్రోఫీకి ఏమైనా సర్ప్రైజ్ కాల్స్ చూస్తామా, ఇవన్నీ ఇంట్రెస్టింగ్. ఇంత సీరియస్ చూసి నాకెందుకు ఈ మధ్య వన్ డే క్రికెట్ చూడాలంటే పెద్ద బోర్ అయిపోతుంది. ఆఫ్ కోర్స్ ఇది బయలాటరల్ కాదు అనుకో, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇక్కడ ట్రోఫీ ఉంది, టోర్నమెంట్ ఉంటుంది, డిఫరెంట్ టీమ్స్తో ఆడతాము, స్ట్రాటజీ అది ఇది కొంచెం బాగుంటుంది. బట్ ఇప్పుడు ఆ టీంలో నీకు ఇప్పుడు రోహిత్ కోహ్లీ ఇద్దరు మరి ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు వన్ డే క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేసే మూడ్లో ఉంటారా అనేది నాకు క్వశ్చన్. ఎందుకంటే ఇది చాలా వాళ్ళ మెంటల్ స్పేస్ని చాలా తినేసింది అనిపిస్తుంది చూస్తుంటే ఈ 5 మ్యాచ్ సిరీస్ ఆస్ట్రేలియాలో. బట్ ఐ థింక్ ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకవేళ మన వాళ్ళు ఆడకపోతే సరిగ్గా, దట్ ఈస్ వెన్ గంభీర్స్ పొజిషన్ యాజ్ హెడ్ కోచ్ అండ్ రోల్ ఆఫ్ సెవరల్ ప్లేయర్స్ ఇన్ ద టీమ్ అవన్నీ క్వశ్చన్లోకి వస్తాయి. సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ రియల్ ట్రాన్సిషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ మరి ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్స్ అవి కూడా వస్తాయి. ఇంకా అప్పుడు మనం హోప్ఫుల్లీ మరి ఒక ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం. అండ్ దానిలోపు కూడా హోప్ఫుల్లీ విల్ ట్రై అండ్ కమ్ అప్ విత్ 1 or 2 స్పెషల్ ఎపిసోడ్స్. ఏంటి మరి న్యూ ఇయర్ ఎలా నడుస్తుంది? ఇంకా న్యూ ఇయర్ ఎట్లా నడుస్తుంది? కౌంట్ డౌన్ నడుస్తుంది. ఇప్పుడు సంక్రాంతిలో తినే అరిసెలు, సకినాలు, కారపూస ఇవన్నీ వీటన్నిటి కోసం వెయిటింగ్. ఓ వారం రోజులే ఉంది. సో ఆ సినిమా రిలీజుల గురించి మనం పెద్ద పట్టించుకోం కానీ ఐ థింక్ సంక్రాంతి అంటే స్వీట్స్ రిలీజ్ రోజు అయితే వెళ్ళే సాహసం అయితే చేయకు మరి. అయిపోయింది ఆ రోజులు పోయినాయి. అసలు ఎప్పుడు మనకు ఇంటా వంట లేదు అసలు. ఫస్ట్ డే రోజు సినిమా చూడటం అండ్ ఇప్పుడు ఫస్ట్ డే రోజు సినిమా చూడటం కాంట్రవర్షియల్ అయిపోయింది కూడా. సో చూద్దాం మరి, అంటే లైక్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఐ థింక్ లైక్ ఈ సిరీస్కి సంబంధించి ఏమైనా రియాక్టివ్ చేంజెస్ ఏదైనా కనబడతాయా బీసీఐ నుంచి కానీ ఇంకా వేరే ఎక్కడి నుంచి అయినా. సో అది ఈ ఎపిసోడ్కి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ రాజు అండ్ రాహుల్ సైనింగ్ ఆఫ్.